హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? యూజువల్గా డైరెక్టర్స్తో కానీ యాక్టర్స్తో కానీ ఏదైనా సినిమా గురించి డిస్కషన్ మొదలైన తర్వాత ఆ డిస్కషన్ వెళ్తూనే ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలా లీనమైపోయి మాట్లాడుతూ ఉంటాం. మధ్య మధ్యలో ఫోన్లు వస్తుంటాయి, ఎరా ఎంతసేపు అయింది అంటే అలా గంట పడుతుంది, మళ్ళీ వస్తాను బ్రో తర్వాత ఏమైంది వడొస్తాడు కదా, అలా డిస్కషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్, ఈ రైటింగ్ అనుకుంటే చాలా డీప్గా డిస్కషన్ వెళ్ళిపోతాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అవి కేవలం అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తారు. నేను అలాంటి డిస్కషన్స్లో చాలాసార్లు పార్టిసిపేట్ చేస్తున్నా. నాకు మైండ్లో ఏముందంటే ఈ డిస్కషన్ సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ముందు, అంటే మీ ముందు చేస్తే బాగుంటుంది కదా. నాకు ఇంట్రెస్ట్, సినిమాలంటే ఇంట్రెస్ట్, సినిమాలు నచ్చిన వాటి గురించి మాట్లాడుతూ ఉంటాం, కొన్ని చోట్ల మాట్లాడకుండా వింటూ ఉంటాం. సో అలాంటి ఒక డిస్కషన్ కూడా, వినే డిస్కషన్, మాట్లాడే చర్చ లాంటిది కూడా ఉండాలి అని చెప్పి నేను నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. సో ఈ చరణ్ నౌపాడ్ అనే అబ్బాయి నాకు ప్రామిసింగ్ గాను, కొంచెం డిఫరెంట్ గాను, ఇంట్రెస్టింగ్ గాను అనిపించాడు. చాలా విషయాలు డిస్కస్ చేయొచ్చు అని అనిపించింది. మనకి మైండ్ లో ఇది ఉంది కదా, ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అన్ని మీ ముందు తీసుకురావాలి అని. సో అడిగా, చరణ్ హౌ అబౌట్ ఏ డిస్కషన్, మనం మాట్లాడదాం ఒక పాడ్కాస్ట్ లో అన్న. అసలు పాడ్కాస్ట్ మీనింగ్ అంటే ఏంటి అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, అదే పాడ్కాస్ట్. ఒకళ్ళు అడుగుతున్నట్టు, ఒకటి చెప్తున్నట్టు, తెలుసుకుంటున్నట్టు, మాట్లాడుతున్నట్టు రకరకాలుగా. తర్వాత ఏ నిర్ణయించుకున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ షో కాల్డ్ మూవీ మేట్స్. యాక్టర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, రకరకాల డబ్బింగ్ ఆర్టిస్ట్, ఎవరైనా రావచ్చు సినిమాకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరూ మూవీ మేట్స్ అవుతారనమాట. ఆల్రెడీ డిస్కషన్ జరిగిపోయింది, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ వచ్చాయి. మనోడు చాలా మంచి స్టాండ్స్, మంచి కరేజియస్ స్టేట్మెంట్స్, ఇంట్రెస్టింగ్ థింగ్స్, అవన్నీ కూడా కంపైల్ గా ఒక టీజర్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ షో మూవీ మేట్స్. హాయ్ చరణ్. హాయ్ అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? మీరు రైటింగ్ రాస్తున్నప్పుడు సినిమా ముందుగానే చూసేసి ఉంటారు. సెట్ లోకి వెళ్ళి దాన్ని షూట్ చేస్తున్నప్పుడు మనం అనుకున్న దానికి సెట్కి వెళ్ళడానికి ఆ రియాలిటీ చెక్ కి ఉన్న గ్యాప్ ఏంటి? ఆన్ ద షూట్ డే ఇట్సెల్ఫ్ హి స్టార్టెడ్ డ్రింకింగ్. ఈడ్ని ఇప్పుడు కొడితే ఆడు మళ్ళీ నన్ను కొట్టి ఈ గొడవ ఎక్కడ అవుతుందా అని చెప్పేసి నేను అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాను. ఇప్పుడు పూరి గారు మీ దృష్టిలో ఈ మూడు కేటగిరీస్ లో ఏది డామినేట్? ఆల్ ఆఫ్ దెమ్. బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. ప్రైమర్లీ ఆ ఫిల్మ్ లో డైలాగ్స్, కుక్కలన్నాక నాకు తైబే ఇలాంటి డైలాగులు చెప్పించడం, ఎడే చువ్వవా ఏది ఎంత ఉంటుంది, ఎర చొక్కా తిరుగుతుంది, దాని కింద మాత్రం చెప్పొద్దు. అమ్మ అనేది ఎంత అందమైన పదం నాన్న, అలాంటి అమ్మలో సగం సినిమాలో ఉంది. చెప్తే ఓవర్ యాక్షన్ అనుకుంటారు కదా, మీరు మూడు గుడ్ అని చెప్పాలనుకున్నారా? రైటింగ్, ఓన్లీ డైలాగ్స్, కాంటెక్స్ట్ ఒకటి చెప్తారు, దాన్ని ఒక డైలాగ్ రాస్తారా? అదిలేండి, పర్లేదు, దట్ ఈస్ అ కిక్. ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ కి ఐ కెన్ గివ్ సంథింగ్ టు యు. వాట్ ఈస్ కమర్షియల్ సినిమా టు యు? అన్ని అండి, అంటే చంద్రశేఖర్ యేలేటి మై ఫేవరెట్ డైరెక్టర్ బై ద వే, చంద్రశేఖర్ యేలేటి. కమర్షియల్ ఫిల్మ్ మేకర్ వచ్చి పూరి జగన్ గారు, ఆర్ట్ ఫిల్మ్ మేకర్ వచ్చి మీరు అన్నారు. అఫెండ్ అయిపోయి మరి ఆయన నా దృష్టిలో ఒక స్క్రీన్ ప్లే మాస్టర్. స్క్రీన్ ప్లే అనే పదంకి ఒక బ్యాగేజ్ కూడా రకరకాలుగా ఉంది. మీ అండర్స్టాండింగ్? Screenplay is nothing but whatever the writer has on mind is being written on the paper, word to word and letter to letter, so that oka reader చదువుతున్నప్పుడు they'll get that visual on the mind. ఈ జనరేషన్ లో ఓన్లీ సందీప్ రెడ్డి వంగ ఇస్ ద పర్సన్. ఆర్జీవి గారు ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం అవుతారు. మీకు ఆయనలో అట్రాక్ట్ అయింది కానీ అలాంటి ఏదైనా ఒక వర్చ్యూ ఉందా? I always looked up to him as a madman. మనకు సినిమా తీరులో ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఏంట్రా అంత బాధ లేదంటే ఎక్విప్మెంట్ లేదు మా అందుకే అలా కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమంటారు, అరే మొబైల్ ఒకటి ఉంటే చాలు. మీరేమనుకుంటారు, ఎక్విప్మెంట్ అనేది అంత ఇంపార్టెంటా? లేదు, ఎక్విప్మెంట్ అసలు అక్కర్లేదు, దానికి తగ్గట్టు చేయండి. ఓవర్ యాక్షన్ ఏంటి, నా దరిద్రం కాదు, నా ఫిల్మ్ స్కూల్ ఏది చెప్పదు. దట్స్ ఎ బోల్డ్ స్టేట్మెంట్. మనోడు చెప్పాడు, ఇప్పుడు మనం పట్టుకున్నాం. ఓకే, యు ఆర్ ఆన్ రికార్డ్. చరణ్, యు ఆర్ మేకింగ్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్. మనకు ఆస్కార్ రావాలంటే ఆర్ఆర్ఆర్ తోనే సాధ్యమైంది. యు డోంట్ నీడ్ బడ్జెట్స్ టు మేక్ బిగ్ ఫిల్మ్స్. హాయ్ చరణ్. హాయ్ అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? గుడ్. మీ ఆస్పిరేషన్ టు బికమ్ ఏ డైరెక్టర్ కదా, అదేనా? ఇంకేదైనా వేరే ఏమైనా ఉన్నాయా? లేదు, అంటే ఫస్ట్ ప్రయారిటీ రైటర్ అండ్ దెన్ డైరెక్టర్. ఐ మీన్ ఇఫ్ సమ్వన్ నోస్ మీ లైక్ ఐ డూ సంథింగ్ అని పేరు వచ్చేసి డైరెక్టర్, బట్ ఐ వాంట్ బీ నోన్ ఫర్ మై రైటింగ్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కానీ ఇప్పటిదాకా మీరు రైటర్గా పని చేయలేదు, అన్ని డైరెక్టర్గానే చేశారు. అంటే రైటింగ్ అండ్ డైరెక్షన్ రెండు నేనే చేస్తా. సో ఐ వాంట్ బీ నోన్ ఫర్ మై రైటింగ్, అంటే స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ, మోర్ దెన్ డైరెక్షన్. సరే, అయితే మరి ఇప్పుడు రైటర్ డామినేటెడ్ డైరెక్టర్ ఉంటాడు, డైరెక్టర్ డామినేటెడ్ రైటర్ ఉంటాడు. మీరు రైటర్ డామినేటెడ్ డైరెక్టర్ అనుకోవచ్చు, అలా అనుకోవచ్చా? అంటే ప్రస్తుతానికి షార్ట్ ఫిల్మ్స్ ఇస్ వెరీ స్మాల్ జోన్ కాబట్టి ఐ కెన్ వ్యాలిడేట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నా హ్యాపీనెస్ కోసం ఐ కెన్ కాల్ మై సెల్ఫ్ అ గుడ్ రైటర్. నాకు పోయేదేం లేదు, ఎవరేమన్నారు. బట్ ఫ్యూచర్లో ఐ వాంట్ బీ నోన్ ఫర్ మై రైటింగ్ ఫస్ట్. ఓకే, అయితే మీకు ఒక డైరెక్షన్ ఆపర్చునిటీ అండ్ ఒక రైటర్ ఆపర్చునిటీ వస్తే మీరు రైటరే చూస్ చేసుకునేలా ఉన్నారు మీరు చెప్పేదాన్ని బట్టి, అవునా?
సో మీ రైటింగ్స్ని మీరు స్క్రీన్ మీదకి తీసుకురావడం కోసం డైరెక్షన్ కూడా చేయడం మొదలెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మీ రైటింగ్స్ తీసుకెళ్ళి నా రైటింగ్స్ని డైరెక్ట్ చేయండి అంటే వేరే వాళ్ళు తీసుకోకపోవచ్చు, పై టైం కూడా పట్టచ్చు. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీ రైటింగ్స్ని మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక సెల్లాయిడ్ రూపంలో లేదా స్క్రీన్ రూపంలో చూసుకోవాలనుకున్నారు. కాబట్టి స్లోగా డైరెక్టింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుని ఎంత వీలైతే అంత షూట్ చేస్తారు. మీ జర్నీలో మీరు రైటింగ్ రాస్తున్నప్పుడు బొమ్మ అంటే సినిమా ముందుగానే చూసేసి ఉంటారు, పేపర్ మీద సినిమా అనేది జరిగి చూసేస్తారు. చూసిన తర్వాత రియల్ సెట్లోకి వెళ్ళి దాన్ని షూట్ చేస్తున్నప్పుడు నా ఇమాజినేషన్ డీవియేట్ అవుతుంది లేదా నా ఇమాజినేషన్ ఓహో ఇంతకన్నా బెటర్గా వచ్చేసింది ఏంటి, నేను అనుకున్న దానికన్నా ఇది బెటర్గా ఉంది ఏంటి అని అనుకున్న మూమెంట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 చెప్పండి. మనం అనుకున్న దానికి సెట్కి వెళ్ళాక ఆ రియాలిటీ చెక్కి ఉన్న గ్యాప్ ఏంటి ఒకటి, 2 అనుకోకుండా కొన్ని బాగా వచ్చేస్తున్నప్పుడు ఏంటి ఆ మ్యాజిక్, ఎందుకు జరిగింది అది అనేది. సినిమాలు ఏవి నేను పని చేయలేదు ఇప్పుడు దాకా. మీరు చేసిందే, మీరు డైరెక్ట్ చేసేది అదే అందులో సినిమాల్లో ఏమీ పని చేయలేదు. డాడీ కూడా చిన్నప్పుడు ఇక్కడ తీసుకెళ్ళలేదు. సో ఐ డోంట్ నో హౌ సెట్ వర్క్స్, ఫిల్మ్ సెట్ వర్క్స్. ఇనిషియల్లీ షార్ట్ ఫిల్మ్స్కి అయితే ఐ కెన్ గివ్ యూ సమ్ స్నిప్పెట్స్ అనమాట. నేను షార్ట్ ఫిల్మ్ తీసాను మాల్ అని, ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. మాల్ ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. ఒక గ్యాంగ్స్టర్ ఇంకా పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే ఇంటెన్స్ కాన్వర్జేషన్ ఆ షార్ట్ ఫిల్మ్ అంతా ఒక 10-12 minutes అలా ఉంటుంది. సో షూట్ అప్పుడు ఎలా అంటే నేను ఎవరినైతే యాక్టర్ని అనుకున్నాను గ్యాంగ్స్టర్కి, హీ వాజ్ పర్ఫెక్ట్ టు ద రోల్. హిందీ ఫిల్మ్ అది. మొత్తం రాసేసా, అంతా అయిపోయింది. తనతో డిస్కషన్ ఏమో తను బాగానే చెప్తున్న డైలాగ్స్, అంతా బాగా అయిపోయింది. అండ్ క్యారెక్టర్ వచ్చేసి కొంచెం ఇంటెన్స్ కావాలి, ఇంటాక్సికేటెడ్గా కావాలని చెప్పేసి తను ఏం చేశాడంటే ఇంటాక్సికేటెడ్ ప్లస్ ఇంటెన్సా, నాకు కనపడమే కొంచెం తాగున్నాడు, హీస్ ఇన్ సమ్ అదర్ ట్రాన్స్ అన్నట్టు నాకు కావాలి. సో తనకి ఇలా చెప్తే ఆన్ ద షూట్ డే ఇట్ సెల్ఫ్ హీ స్టార్టెడ్ డ్రింకింగ్. రియల్గా ఓల్డ్ మాంక్ బాటిల్స్ ఇవన్నీ తెప్పించి చిన్నగా పెగ్గేస్తూ ఉండేటోడు బిఫోర్ ఎవ్రీ షాట్. అలా 2 days షూట్ అయింది. 3rd day షూట్ ఓవర్ డోస్ అయిపోయింది. ఓ ఫుల్ బాటిల్ ఏదో తాగేసాడు, ఇంకేదో కలిపాడు. ఈ 2 సరిగ్గా మిక్స్ అవ్వకపోవడం వల్ల ఇంకా హీ త్రూ అప్. ఇంకా ఓ మై గాడ్, ఆ రోజు ఇంకా నేనేమో వచ్చి నా షూట్ పోయిందని చెప్పి నేను దాని తర్వాత తెలిసింది ఏంటి అంటే హీ వాజ్ డౌన్ విత్ వెరీ హై ఫీవర్ అంట. ఇవన్నీ నాకేంటి అంటే చిన్న ఆనందం, పోతే పోయాడు, మన షూట్ బాగా అయింది, అప్పుడు దాకా అయిందంతా. అండ్ యాక్షన్ బాగా వచ్చింది. ఆడ ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఇంకా బాగా చేశాడు. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఫస్ట్ థింగ్ నేను ఇంతలో వస్తుంది అనుకున్నా, అక్కడికి వెళ్ళాక నిజంగా తాగాక ఇంతకు వెళ్ళింది. సో దట్ వాజ్ హ్యాపీ. బట్ ఇంకా రోజుకి హాఫ్ డే షూట్ అంతా ఆడ తాగడం, వామిటింగ్, దీనివల్ల మొత్తం పోయింది. వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 3-4 days వాడి ఫీవర్ అంతా తగ్గి ఆడు సెన్సెస్లోకి వచ్చాక వెళ్ళడానికి. సో తర్వాత షూట్ చేసింది బాగా మ్యాచ్ అయిందా ఫస్ట్? 3 days గ్యాప్ తర్వాత ఇంటెన్సిటీ ఎక్కడో మళ్ళీ తగ్గింది. నేనేమో మళ్ళీ నువ్వు తాగరా అంటే ఆడు ఎక్కడ ఎక్కువ తాగేస్తాడు అని చెప్పేసి నేనేం అనలేదు, వాడు ఏం తాగలేదు. అలా కూర్చొని ఉన్నాం, ఇంటెన్సిటీ రావట్లేదు, ఏం అవ్వట్లేదు. అండ్ దేర్ ఇస్ హీ టాక్స్ అబౌట్ హిస్ ఫాదర్, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ టాక్స్ అబౌట్ హిస్ ఫాదర్ సెయింగ్ వీళ్ళని రోడ్డు మీద వదిలేశాడు కనగానే అది ఇది అంటే ఏదో అంటే వాడికి ఆ ఫీలింగ్ రావట్లేదు. సో రియల్గా వాడి ఫాదర్ ఏదో వాళ్ళదేదో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయంట. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఏడవడం స్టార్ట్ చేశాడు. నన్ను మధ్యలో వచ్చి 2 కొట్టమన్నాడు చంప. నేనేమో ఈడిని ఇప్పుడు కొడితే ఆడు మళ్ళీ నన్ను కొట్టి ఈ గొడవ ఎక్కడ అవుతుందా అని చెప్పేసి నేను నా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాను, నువ్వు వీడియో తీ, నేను వెళ్ళి వాడిని కొడతా, ఈ బాటలన్నీ రికార్డ్ చేయి, ఆడు నన్ను కొట్టకూడదు, నేను కొట్టేస్తా. కానీ ఆడు కోపం వచ్చింది అనుకో నేను కొట్టాక, ఈ వీడియో చూపిద్దాం, నువ్వే కొట్టమన్నా నేను కొట్టా. అతను ఇంటాక్సికేటెడ్ ఉన్నాడు అప్పుడు లైట్గా ఒక 2-3 pegs తాగాడు అప్పటికే. అంటే అతనే కొట్టమన్నాడు కదా మళ్ళీ తిరిగి అంటే తెలీదు అంటే మనం కొట్టేదాన్ని బట్టి వాడికి మళ్ళీ కోపం వచ్చి గొడవ అవుతుంది అని చెప్పేసి వీడియో రికార్డ్ చేయించా. వెళ్ళి 2 పీకా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసాడు. దిస్ ఇస్ పర్ఫెక్ట్, నో లెట్స్ డూ అన్నాడు. ఇదేదో ఓకే. అబ్బాయి పేరేంటి? ఆకాష్. మాల్ అనే షార్ట్ ఫిల్మ్ కదా, అవైలబుల్ గా ఉంది అది? ఉంది, యూట్యూబ్ లో ఉందా? Guys, if you are interested, check that out. The short film's name is Mall.
మాల్ అని కొడితే సరిపోతుందా లేక అంటే అది అంత వైరల్ కానీ రీచ్ కానీ రాలేదు కాబట్టి యుల్ హ్యావ్ టు టైప్ ఇన్ మై నేమ్ చరణ్ నౌపాడ. ఓకే అది టైప్ చేస్తే యుల్ గెట్ ఇట్. నా రీసెంట్ మోస్ట్ వర్క్కి ఇఫ్ యూ టైప్ ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్ అది చాలు, అంతే. అంతే, నేను చూశాను, బాగుంది. ఇప్పుడు అది మాల్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్, దానికి బ్యాక్ స్టోరీ ఉంది కాబట్టి నాకు కూడా చూడాలని ఉంది. దీన్ని చూసే వాళ్ళు కూడా చూడాలనుకుంటే ఇక్కడ పడుతుంది అనమాట మన టైటిల్, అది పోస్టర్. సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ వాచ్ ఇట్. మీరు ఐడియలైజ్ చేసే రైటర్ ఎవరన్నా ఉన్నారా? పూరి జగన్. యూ లైక్ హిమ్ ఫర్ హిస్ రైటింగ్స్? యా అంటే ఐ ఫీల్ ఐమ్ నాట్ సేయింగ్ హీస్ వీక్ ఆర్ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ హీ ఈజ్ సూపర్ స్ట్రాంగ్ ఇన్ డైరెక్టింగ్ బికాజ్ అంత తక్కువ డేస్లో అయిపోతుంది కాబట్టి. బట్ మోస్ట్లీ ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ రైటర్, ఐ లుక్ అప్ టు హిమ్ యాజ్ అ రైటర్. బ్రాట్ ఇన్ దట్ క్యారెక్టరైజేషన్ కానీ డైలాగ్స్ కానీ. సో ఐ లుక్ అప్ టు హిమ్ యాజ్ అ రైటర్ ఫస్ట్. చరణ్, ఇప్పుడు రైటింగ్ అంటే రైటర్ అంటే ఆ రైటర్ అనే ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయి? అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మీకు ఏ క్రెడిట్ కావాలన్నది యుల్ హ్యావ్ టు టాక్ టు ద డైరెక్టర్, టీమ్, ప్రొడ్యూసర్. ఇవన్నీ మీరు ఏం చేశారు దానికి క్రెడిట్ తీసుకోవాలన్నట్టు. ఐ టేక్ ఆల్ ద 3 things. నేను స్టోరీ ఫస్ట్ రాస్తా, అది ఐడియా లెవెల్లో ఉన్నప్పుడే ఐ talk to all the people whom I want to cast or bring in as the crew. వాళ్ళకి మాట్లాడతా. ఐడియా ఎప్పుడైతే ఓకే అయిపోయిందో ఐ రైట్ ఎ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. సో ఐ టేక్ ఆల్ ద 3 things టు 3 credits కూడా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఇప్పుడు మీరు స్టోరీ మాత్రమే రాస్తే స్టోరీ అన్న వస్తుంది. స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ ఉంది, స్క్రీన్ ప్లే రాయడం వస్తే స్క్రీన్ ప్లే రాస్తారు. అండ్ సో విత్ ద డైలాగ్స్ అనేవి రోజు మాట్లాడేవే. మీరు దాన్ని ఎలా ఫార్మాట్ చేస్తున్నారు ఇన్ టు ద పేపర్స్, ఎలా ఆర్టికులేట్ చేస్తాము. ఇప్పుడు ఎప్పుడైనా వచ్చి ఆమె రైటర్ అన్నారంటే దెన్ మనం ఏం క్వశ్చన్ అడగాలంటే, మీరు రైటర్ అంటే స్టోరీ రైటరా లేక స్క్రీన్ రైటరా లేకపోతే డైలాగ్ రైటరా అని క్లియర్గా అడగాలి. ఎందుకంటే రైటర్ అన్న ప్రతి ఒక్కరికి 3 skills ఉండాలి అనేం లేదు కదా. లేదు 2 different skill sets కదా. అంటే ఇఫ్ యూ హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ హౌ దీస్ థింగ్స్ వర్క్, ఈ 3 కూడా దట్ విల్ బి ఫైన్. కానీ యూ డోంట్ నీడ్ టు కంప్లీట్లీ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ ఇట్. ఇప్పుడు పూరి గారు మీ దృష్టిలో ఈ 3 కేటగిరీస్లో ఏది డామినేట్? డస్ ఆల్ ఆఫ్ దెమ్. ఆయన్ని చూసే ఇన్స్పైర్ అయ్యా. క్రెడిట్ కూడా నాకు చాలామంది, నేను పోస్టర్లో కానీ నా షార్ట్ ఫిల్మ్స్లో కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ నా పేరు వేసుకుంటే ఎందుకండి రైటర్ డైరెక్టర్ అంటారు. నువ్వు వచ్చి రాసావు, నీకెందుకు, అంతే. అది నా ఆన్సర్. నువ్వు రాసినప్పుడు నువ్వు తీసుకో, నీకు ఇష్టం వచ్చిన క్రెడిట్ తీసుకో, నాకు ఇలా కావాలి. ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై పూరి గారు. ఆయనకు అన్నీ అలానే పడతాయి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్. సో ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై హిమ్. కరెక్ట్. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కదా. నేను కూడా ఒక చిన్న ఏదో షార్ట్ ఫిల్మ్ లాంటిది ఏదైనా స్క్రిప్ట్ రాసి ప్రజెంట్ చేసేటప్పుడు కింద కమాస్ క్రీదా అని పెట్టి నా పేరు వేసాను అనమాట. కమాస్ క్రీదా ఏంటంటే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. నా పేరు కమాస్ క్రీదా కాదు. అవన్నీ కలిపి ఒక దానిలాగా ఒక స్టాంప్ లాగా పెట్టి కింద నా పేరు వేసుకునేవాడిని ఇనిషియల్, కమాస్ క్రీదా. దాని తర్వాత ఇప్పుడు రచనా, దర్శకత్వం, రైటర్, డైరెక్టర్ అని చెప్పి సింపుల్గా చేస్తున్నా. అంటే ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఆర్ ఫైన్ విత్ ఇట్, దట్స్ ఫైన్. నాకు జస్ట్ రైటర్ అంటే సగం మందికి బయట తెలియదు. రైటర్ అంటే ఓన్లీ స్టోరీ అనుకుంటారు. ఐ వాంట్ టు టెల్ దెమ్ దట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ 3 డిఫరెంట్. అందుకే నేను 3కి క్రెడిట్ తీసుకుంటున్నాను. మీరు 3 యువర్ గుడ్ అట్ ఆల్ ద 3 లేకపోతే మీకు ఏదైనా? అది నేను చెప్తే ఓవర్ యాక్షన్ అంటారు. సో నేను చెప్పాను జస్ట్ రైట్ గుడ్ డైలాగ్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. లక్కీలీ ఇప్పటిదాకా రాసింది ఏది నాకు చూడగానే క్రింజ్ అనిపించలేదు. రాసింది ఇప్పుడు క్రింజ్ అనిపించదు, 2-3 ఏళ్ళ తర్వాత చూసుకుంటే అప్పుడు అనిపిస్తుంది. లక్కీలీ అది కూడా అనిపించలేదు. ఓకే, ఐ వాస్ అబౌట్ టు సే దట్. 2-3 ఏళ్ళ తర్వాత కూడా ఏది క్రింజ్ అవ్వలేదు అంతే. ఓకే. సో మీరు రాసిన మంచి డైలాగ్స్లో ఏదన్నా ఒక డైలాగ్ చెప్పండి. సన్ ఆఫ్ సుబ్బారావు అనే షార్ట్ ఫిల్మ్లో చూసా. అంటే స్టోరీ వచ్చేసి అస్పైరింగ్ యాక్టర్ అబ్బాయి. సో హౌ డస్ హీ కన్విన్స్ హిస్ డాడ్ టు get into the film industry అని. సో వన్ ఆఫ్ ద డైలాగ్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఇస్, నాకే గుర్తుండే నేను రాసింది. ఓ చాలా బాగుంది. నాకే గుర్తుండవు నేను రాసింది. ఎక్సలెంట్ డైలాగ్. అదే అది డైలాగ్ అనుకున్నా నేను. అమ్మ అనేది ఎంత అందమైన పదం నాన్న, అలాంటి అమ్మలో సగం సినిమాలో ఉంది. దట్ వన్, అది చాలా ఇష్టం. నైస్, వెరీ నైస్. ఈ సినిమా కాంటెక్స్ట్ కాకుండా, ఎందుకంటే మీరు చేసిన 2 ఫిల్మ్స్ నేను చూసినప్పుడు అందులో రెండిట్లోనూ సినిమా రెఫరెన్స్లు ఉన్నాయి. ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక యాక్టర్ ఉంటాడు, లేదా సమ్ అలాగే ఉంది. అలా కాకుండా నాకు యూజువల్గా ఏమనిపిస్తుంది అంటే, మనం ఏంటో అదే మనం మొదట అటెంప్ట్స్లో ఏముంటుందంటే వాట్ వీ అబ్జర్వ్, వాట్ వీ గో త్రూ ద ఎమోషన్స్, అవర్ ఏజ్,
అవర్ ఫేజ్ ఆఫ్ లైఫ్ పుట్ టుగెదర్, అందులో నుంచి మన కథలు రావడము, మన క్యారెక్టర్సే మనం ఇంపార్ట్ చేసుకొని డెవలప్ చేయడం అనేది నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రైటింగ్లో. మన ఇన్స్పిరేషన్స్ ఎక్కడ ఉంటాయంటే ఇమీడియట్గా మన లైఫ్లో నుంచి ఉంటాయి, అవి పేపర్ మీదకి వస్తాయి అనమాట. ఎందుకంటే చాలా కారణాల వల్ల. దాని తర్వాత రిఫైన్ కొంచెం ఫిక్షన్ డెవలప్ అయ్యి, కాన్వాస్ డెవలప్ అయ్యి అవన్నీ వస్తాయి. సో ఈ ఫిల్మ్కి రెఫరెన్స్ కాకుండా మీరు మీ పర్సనల్గా అయినా సరే మనసులో అనుకున్నది, రాసుకున్నది ఏదన్నా సినిమాలో మీరు పెట్టినా పెట్టకపోయినా ఏదైనా ఒక రైటర్ మంచి డైలాగ్ ఏదన్నా. ఇది మళ్ళీ దేవుడు చేసిన మనుషులు అనే షార్ట్ ఫిల్మ్ ఉంది. ఓహో పూరి జగన్నాథ్ గారు తీసిన దేవుడు చేసిన మనుషులు ఏమో అనుకున్నా, కానీ ఈ అబ్బాయి తీసింది కూడా ఒకటి ఉందంట. మరీ ఇంత ఫ్యాన్ అనుకోలేదు. ఓకే, ఎనీవేస్ పూరి గారు చూస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి సార్. అది ఎలా అంటే ఎవరు చూడక అన్నోటిస్ వెళ్ళింది కాబట్టి వాట్ ఐ థాట్ వాస్ ఈ డైలాగులు అన్నీ బాగున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఫీచర్స్ స్క్రిప్ట్లో అక్కడక్కడ వీ కెన్ యూనో జస్ట్ స్ప్రింకిల్ ఆల్ ద డైలాగ్స్ అని. ఒక 10 నిమిషాలకు ఒకటి దేవుడు చేసిన మనుషుల్లో డైలాగ్, అది ఎవడో చూడలేదు, ఎవరికి తెలియదు కాబట్టి ఆ డైలాగ్ తెచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ సినిమాలో. మీరు చెప్పింది మీరు చేసిన దేవుడు చేసిన మనుషులు లేదు, నాది నా షార్ట్ ఫిల్మ్లో సిన్స్ నోబడీ వాచ్డ్ ఇట్ అండ్ నోబడీ నోస్ దీస్ డైలాగ్స్. ఇంకా పూరి జగన్నాథ్ గారి ఫిల్మ్ అది ఫ్లాప్ అయింది కదా, దాని గురించి చెప్తున్నారేమో అని మధ్యలో కన్ఫ్యూజ్ రెండింటికి కొంచెం అలాగే ఉంది కదా బ్యాక్ స్టోరీ. రైట్ రైట్. ఇప్పుడు చెప్పండి, మీరు రాసిన దానిలో అన్హార్డ్గా వెళ్ళింది. ఓకే, అందులో నుంచి మీ ఫేవరెట్ గానీ ఏదైనా ఉందా చెప్పాలనుకుంటున్నారా? లేదండి, నేను మళ్ళీ మర్చిపోయి ఉంటాను, మీరు ఏదో సారీ నేను జోక్ చేశా. ఓకే, ఎనీవేస్ చెప్తే ఓవర్ యాక్షన్ అనుకుంటారు అన్నారు కదా, మీరు 3 గుడ్ అని చెప్పాలనుకున్నారా? రైటింగ్, ఓన్లీ డైలాగ్స్. ఐఎమ్ గుడ్ ఎట్ డైలాగ్స్. ఐ రైట్ సమ్వాట్ గుడ్ స్క్రీన్ ప్లే బట్ ఐ ల్యాక్ గుడ్ స్టోరీస్ ఇస్ వాట్ ఐ ఫీల్. నా ప్లాట్ లైన్స్ అన్ని సింగిల్ లైన్లో ఉంటాయి. లైక్ యూ కాంట్ రైట్ అ పేజర్ ఆర్ ఎనీథింగ్ అబౌట్. అంటే సబ్ ప్లాట్స్ కూడా ఉంటాయి బట్ చాలా వీక్గా అనను, బట్ వెరీ సర్ఫేస్ లెవెల్ మీద ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ మీరు బుర్ర పెట్టి ఆలోచించక్కర్లేదు, ఆన్ ద సర్ఫేస్ లెవెల్ ఉంటుంది, హ్యూమన్ ఎమోషన్స్ అంతే. సో స్టోరీస్ ఆర్ సమ్వాట్ వీక్ అండ్ ఐమ్ నాట్ గుడ్ ఎట్. స్క్రీన్ ప్లే ఫాల్టర్ అవుతూ ఉంటుంది అప్పుడిప్పుడు, అప్ అండ్ డౌన్ టైప్, బట్ డైలాగ్స్ అయితే కన్సిస్టెంట్గా హోప్ఫుల్లీ ఇప్పుడు దాకా. అంటే మీ 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 మైండ్లో డెవలప్ అయిన ఒక ఐడియాకే మీరు డైలాగ్స్ బాగా రాయగలరా, లేకపోతే వేరే ఎవరైనా ఒక ఆల్రెడీ మిమ్మల్ని ఒక జోన్లో పెట్టి ఈ క్యారెక్టర్సే ఉన్నాయి, ఈ స్టోరీ నుంచి మీరు డైలాగ్స్ రెండింటికి. ఓకే, బట్ రెండో దానికి ఇట్ డిపెండ్స్ మళ్ళీ ఇంకా వాళ్ళకి ఎలాంటి ఫ్లేవర్వి కావాలి ఏంటి అని. నావి కొంచెం somewhat I tend to write these cuss words as well. నాకు కొంచెం రియల్ హ్యూమన్స్, రియల్ లాంగ్వేజ్ చూస్తా. అండ్ మెనీ పీపుల్ మైట్ ఫీల్ అన్కంఫర్టబుల్. అంటే చిన్న వర్డ్ నీ అమ్మ అను ఇలాంటి చిన్న వర్డ్స్ కూడా దే మైట్ ఫీల్ అన్కంఫర్టబుల్, బట్ ఐ పుట్ దెమ్ ఇంటూ ద స్టోరీ. దట్స్ రైట్. ఇప్పుడు ఎవడో గ్యాంగ్స్టర్ ఉంటాడు, ఇప్పుడు ఎవడో ఉంటాడు ఎక్కడో తిరిగేవాడు, రోడ్ల మీద ఉండేవాడు ఉంటాడు, వాడికి అదిగాక ఎలా వస్తుంది? అవును. అప్పుడు మీరు కస్వర్డ్స్ రాసి అలవాటు లేకపోయినా ఖచ్చితంగా రాయాలి, రాయకపోతే బాగోదు కూడా. అండ్ ఒక డాక్టర్ క్యారెక్టర్ రాస్తే రాంగ్ అయిపోతుంది. సో పాత్రోచితంగా. ఓకే, ఫైన్. ఇప్పుడు యాక్టర్స్గా మేము, మీరు డైరెక్టర్స్ అనుకోండి, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెప్పింది చెయ్యాలి, మీరు ఏమనుకుంటున్నారు, మీ విజన్ ఏంటి, దాన్ని ఎలా కాపీ చేయాలి, విజన్ని కాపీ చేసి నేను ఎలా చెయ్యాలి, ఎలా పోర్ట్రే చేయాలి, అక్కడితో ఆగకుండా దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి నా కాంట్రిబ్యూషన్ ఒక యాక్టర్గా మీరు చెప్పిందే చేస్తే ఫ్రమ్, ఎందుకంటే నేను యాక్టింగ్లోనే బతుకుతూ యాక్టింగే జీవిస్తుంటా కాబట్టి మీరు ఇలా కావాలని చెప్పినప్పుడు దాన్ని ఎలా ఎన్హాన్స్ చేస్తాను, ఎలా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే ఒక పని ఉంటుంది కదా, అది ఎలా చేయాలి అన్నట్టుగా ఉంటుంది. ఓవరాల్గా ఇది చేసినప్పుడు మీరు అది కాదంటారు ఒక్కోసారి, ఇదా సార్ అదా సార్ ఇది అదా అడిగి 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 ఓ పట్టాన్ని తెమలదు ఒక్కొక్కసారి. ఇది ఏంటంటే యాక్టర్స్ మైండ్లోనే మమ్మల్ని జడ్జి చేయండి, అంటే మా టాలెంట్ ఇది, మేమంతా ఇది ఓకేనా అది ఓకేనా అన్ని గో హెడ్ తీసుకునే వెళ్ళాలి ముందుకి కదా. ఇష్టం వచ్చిన యాక్ట్ చేస్తా అంటే ఎలా కుదురుతుంది? డైరెక్టర్స్ బ్యూటిఫుల్ ఒక పెయింటింగ్ లో మనం ఒక చిన్న కలర్ మాత్రమే, మనం అంటే నేను యాక్టర్ కాబట్టి. సో ఇప్పుడు రైటర్ కూడా మీరు అన్నట్టు మామూలుగా రాసే ఎబిలిటీ ఉంటే మాత్రమే సరిపోదు, ఒక డైరెక్టర్ దగ్గరికి రైటర్ గా వెళ్ళినప్పుడు ఆయనది కాపీ చేయాలి, ఆయన ఏం కావాలో అది చేయాలి. సో ఒక సరెండర్ అవ్వడం అనేది ఒకటి, అదొక యాటిట్యూడ్. అది సరెండర్ అవ్వడం అనే ఒక మైండ్ సెట్ లేకపోతే ఈగోస్ వచ్చేసి రాసేటప్పుడు ప్రేమలో పడిపోయి ఇది బాగుంది కదా ఇది బాగాలేదంటాడు ఏంటి అని మనం ప్రేమగా రాసేసి అలా ఇబ్బంది అవుతుంది. సో నేనే ఉంటాయి, కానీ మన సరెండర్ కాకపోతే అది మనకన్నా ఆయన బెటర్, ఆయనకి మనం ఇది సర్వీస్ కేటర్ చేస్తున్నాం అనే ఫీలింగ్ కనుక లేకపోతే కాంప్లెక్స్ అయిపోద్ది. ఇప్పటిదాకా మీరు వేరే ఎవరికి రాయలేదు కదా?
అవును, అంటే నేను రాయలేదు అండ్ ఇప్పటిదాకా ఏది చెప్పినట్టు ఫీచర్ ఫిల్మ్స్కి వర్క్ చేయలేదు. బట్ ఐ గాట్ అ ఛాన్స్ టు ఇంటరాక్ట్ వెరీ క్లోజ్లీ విత్ దిస్ రైటర్ కాల్డ్ కార్తిక్ తీడ. ఇప్పుడు తండేల్కి వర్క్ చేస్తున్నాడు అతను, అంటే రైటర్ కదా. యా అది అతని స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఐ గెస్ డైలాగ్స్ కూడా. సిన్స్ ఇస్ అ వెరీ న్యూ బీ ఎక్స్పీరియన్స్ ఉంది. కృష్ణవంశీ గారి దగ్గర ఏడీగా చేశారు అతను. అతనికి డైరెక్షన్ ఇవ్వలేదు కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మొత్తం 3 ఆయనవే. సో ఐ కైండ్ ఆఫ్ గేవ్ 2-3 ఇన్పుట్స్ టు ద స్టోరీ నా సైడ్ నుండి, విచ్ హీ ఎక్సెప్టెడ్, విచ్ వర్ లైక్ వర్కింగ్ ఫర్ ద స్టోరీ. ఎక్కడ నేనేదో పిల్లోడిని, ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అన్నట్టు లేకుండా వీవర్ సింకింగ్ ఇన్. సో 3 years బ్యాక్ అనుకుంటా అయింది. అయితే ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. యా ఆ స్టోరీ అదంతా బాగుంది. అండ్ ఆయన చెప్పిన దాంట్లో ఒక 2-3 ఇన్పుట్స్ అంటే ఆయనకే ల్యాక్ అవుతుండే. ఇట్ వాజంట్ లైక్ నేనేదో నా ఓన్గా చెప్పాను. ఆయనకి అక్కడ ఏదో చిన్న ఇలా కాన్ఫ్లిక్ట్ రావాలి అది ఇది అనుకున్నప్పుడు ఆయన జస్ట్ చోటాకే నాయుడు గారు ఉన్నారు కదా కెమెరామెన్, ఆయనతో డిస్కస్ చేస్తే ఆయన అన్నారంట, ఇలా చరణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారి అబ్బాయి, ఏదో బుక్ రాశాడు. సో ఆయన ఒకసారి కాంటాక్ట్ అవ్వు, చిన్నోడే బట్ డీసెంట్ ఇనఫ్ రైటింగ్స్ అని వాళ్ళు అనగానే ఆయన కాంటాక్ట్ అయ్యాడు. సో వీ బోత్ హ్యాపీ టు మీట్ అండ్ వీ డిస్కస్ ద స్టోరీ. సో హీ వాజ్ ఆస్కింగ్ మీ ఇక్కడ ఏముంటే ఐ మీన్ బాగుంటుంది ఏంటి, నీకేమైనా ఐడియా ఉందా అని. సో 1-2 weeks later we happened to meet again and I gave him the idea. So it's very much in the film ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఐ మీన్ ఐ వోంట్ గెట్ ద క్రెడిట్ ఆబ్వియస్లీ, జస్ట్ ఒక సీన్లో ఒక బిట్కి, బట్ యా ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. క్రెడిట్ అనేది పక్కన పెడితే మన లైఫ్లో మనకు ఎక్స్పీరియన్స్. గుడ్. ఇప్పుడు ఒక చిన్న కాంటెక్స్ట్ ఒకటి చెప్తా, దానిలో ఒక డైలాగ్ రాస్తారా? మేబీ ఎండ్ ఆఫ్ ద దానికి ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్కి ఐ కెన్ గివ్ సంథింగ్ టు యూ. అండ్ ఇప్పుడు చెప్తే మళ్ళీ మాట్లాడేదంతా కూడా మీరు ఆలోచిస్తూ ఉంటే కష్టం. లేదు అలా ఉండదు. అలా ఉండదా? ఆలోచించరా? షూరా? ఇద్దరు బాగా ప్రేమించుకున్న ప్రేమికులు, బాగా 4-5 years బాగా డీప్గా లవ్ చేసుకున్న ఇద్దరు అబ్బాయి అమ్మాయి విడిపోతారు. ఒక 10 years తర్వాత ఒకరి ఫీలింగ్స్ ఒకరికి ఏం చనిపోవు కదా, ఎవరు పెళ్లి చేసుకుని వాళ్ళు విమానం పోయి ఉంటారు. 10 years తర్వాత అబ్బాయి అమ్మాయిని ఒక షాపింగ్ మాల్లో చూస్తాడు. చూసి అమ్మాయి కదా చూస్తే హార్ట్ బీటింగ్ పెరిగిపోతుంది. 10 years తర్వాత కనపడుతుంది అమ్మాయి. ఒకప్పుడు అంత క్లోజ్గా మూవ్ అయిన ఇద్దరు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఈ అబ్బాయి ఏం మాట్లాడతాడు, ఒక్క మాట, అదే అసైన్మెంట్ మీకు. ఒక్క మాటే అంతే. ఓకే, ఇది మనం పాజ్లో పెట్టి డిస్కషన్లోకి వెళ్దాం, అంటే రిమైనింగ్ చాట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, కమర్షియల్ సినిమా ఒక బుక్ రాశారు కదా. అవునండి, అవును. ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు ఇంకా రాలేదు, అది నేను చదవలేకపోయాను, బట్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ కమర్షియల్ సినిమా అనే బుక్కే రాశారంటే దాని మీద మనం డిస్కషన్ చేయొచ్చు అనిపించింది. వాట్ ఈస్ కమర్షియల్ సినిమా టు యూ? అంటే అన్నీ అండి, అంటే లైక్ it has a song and a song ki placement ki scope unna lekapona, if it is sinking in and it is cumulative decision of the team that this is going to definitely work annappudu oka song, oka fight, oka characterization, oka all the emotions that are fitting into the bill, there's no genre specific to commercial cinema itself is a genre different. Okay, అన్ని అవును, మంచి కమర్షియల్ సినిమా చేద్దాం బ్రో అంటారు బయట. అంటే ఒక్కొక్కరు ఒకటి అర్థం చేసుకుంటారు కమర్షియల్ సినిమా. మీ అండర్స్టాండింగ్ ఏంటి? వాట్ యు లుక్ అట్? దట్ ఈస్ ద పీక్ ఎంటర్టైన్మెంట్ టు మీ. అంటే పీక్ ఎంటర్టైన్మెంట్ చంద్రశేఖర్ ఏలేటి లాంటి డైరెక్టర్ కానీ, ఆర్జీవి గారు లాంటి డైరెక్టర్ కానీ, ఇలాంటి వాళ్ళు అందరూ వస్తారు. ది definitely make a mark and we look up to them like legends and all. My favorite director, by the way, Chandrasekhar Elate. Thanks. Same pinch. Okay, all mark. Yeah, they make some mark and we look up to them as legends and all. But we also need people like Puri Jagan garu లేదా బోయపాటి శ్రీను గారు, ఇలాంటి వాళ్ళు. సో దట్ వీ కెన్ ఆల్సో హ్యావ్ బ్రెయిన్ పెట్టి చూడకుండా జస్ట్ ఎంటర్టైన్ అయ్యి ఇంకా లైఫ్ లాంగ్ పట్టుకెళ్ళే ఒక సినిమా లాగా. అరే పోఖరి సినిమాలో అది గుర్తుందా ఆ డైలాగ్, ఇది అని డైలీ లైఫ్ కాన్వర్స్ లాగా. సో ఇలాంటివి వీ నీడ్ కమర్షియల్ సినిమా ఫర్ ఎంటర్టైన్మెంట్. బేసిక్గా కమర్షియల్ సినిమా, కమర్షియల్ అంటే మనీ కదా, మనీ కలెక్ట్ చేసిన ప్రతిదీ కమర్షియల్ సినిమా అనొచ్చా? నో, అలా అనలేమా? లేదు. అంటే ఇప్పుడు శంకరాభరణం కావచ్చు, లేకపోతే
కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, అందులో మనం అనుకున్న రెగ్యులర్ మన కమర్షియల్ ఫిల్మ్ అంటే డైలాగు రారా చూసుకుందాం లాంటి ఒక ట్రాలీ ఫార్వర్డ్ షాట్ లో ఒక ఛాలెంజ్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడిగారా? సారీ క్వశ్చన్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, నేను నా క్వశ్చన్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద వెరీ వర్డ్ కమర్షియల్ obviously means that it relates with money, collections or something. If a movie makes good money, it is a commercial film అని అనుకోవచ్చా? కానీ వేరే యాక్చువల్లీ నాకు ఈ రియలైజేషన్ అయింది చంద్రశేఖర్ రియలిటీ గారిని కలిసారా మీరు? ఆయన్ని 3-4 టైమ్స్ కలిసా. అవునా? ఆయనతో డిస్కషన్ అవుతున్నప్పుడు ఐ హ్యాడ్ ఎ స్టోరీ వేర్ అంటే ఫీచర్ ఫిల్మ్ ఐడియా. ఐ వాంటెడ్ హిస్ ఇన్పుట్స్ ఆర్ యునో ఒక హెల్ప్ కానీ ఏదో ఒకటి. సో ఐ కైండ్ ఆఫ్ మెట్ హిమ్ వేర్ ద స్టోరీ గోస్ లైక్ ఒక కమర్షియల్ ఫిల్మ్ మేకర్, ఒక ఆర్ట్ ఫిల్మ్ మేకర్ ఇద్దరు గొడవ పడితే ఎలా ఉంటుంది అన్నట్టు ఐడియా. ఓకే, అదే ఫిల్మా? అది ఫిల్మ్, అది ఫీచర్ ఫిల్మ్ ఐడియా. ఐ వాజ్ టేకింగ్ ది ఎగ్జాంపుల్స్ లిటరలీ సేయింగ్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్ వచ్చి పూరి జగన్ గారు, ఆర్ట్ ఫిల్మ్ మేకర్ వచ్చి మీరన్న. ఆయన అఫెండ్ అయిపోయి ఆయన అఫెండ్ అయిపోయి ఎవరు చెప్పారు నేను ఆర్ట్ ఫిల్మ్ మేకర్ అని? బయట మా అమ్మాయి కూడా అంటుంది, హీ యాజ్ ఎ డాటర్, సో మా అమ్మాయి కూడా అంటూ ఉంటుంది ఇలా సోషల్ మీడియాలో పీపుల్ ఆర్ మిస్సింగ్ యూ నాన్న మూవీస్ అది ఇది అని నిన్ను అంటున్నారు మోస్ట్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ అని, ఆర్ట్ హౌస్ ఫిల్మ్ మేకర్స్కి ఒక ఇన్స్పిరేషన్ అని అది ఇది అంటే నాకు చాలా కోపం వస్తుంది. ఆర్ట్ సినిమా అంటే అసలు పైసా రాదు, నా ప్రతి సినిమాకి మినిమం గ్యారంటీ సినిమా నాది. ప్రొడ్యూసర్లకి ₹1 లాస్ ఉండదు. సినిమా ఫ్లాప్ అయినా ఏదో ఒకటి చేసి డబ్బులు అయితే వస్తుంటాయి, నన్ను ఎందుకు ఆర్ట్ అంటావా అన్నాడు ఆయన. ఏం చేస్తారు సర్లేండి అని చెప్పేసి ఇంకా ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆర్ట్ ఫిల్మ్ మేకర్స్ తెలుగులో. నాకు ఎవరు దొరకలే ఆయన తప్పితే. అంటే అప్పటికి విశ్వనాథ్ గారి పేరు రాలేదు మైండ్కి, బట్ ఇలా అవుతున్నప్పుడు ఐ డెంట్ గెట్ ఎనీ నేమ్ ఆన్ మైండ్. సో ఆయన బాగా అఫెండ్ అయిపోయారు. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అంటే అదేం తప్పు కాదు, కానీ ఆర్ట్ ఇస్ కంప్లీట్లీ సంథింగ్ వెరీ డిఫరెంట్. మనీ మ్యాటర్ వచ్చేసరికి ఈవెన్ ఇఫ్ యూ కాల్ ఎన్ ఆర్ట్ ఫిల్మ్ అని, ఇఫ్ ఇట్ కలెక్ట్స్ మనీ దట్ ఈస్ వెరీ మచ్ అ కమర్షియల్ సినిమా ఇట్ సెల్ఫ్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ట్ సినిమా మనీ కలెక్ట్ చేయకూడదు అంతే కదా, ఎందుకంటే ఆర్ట్ సినిమా మనీ కలెక్ట్ చేసి కమర్షియల్ సినిమా అయిపోతుంది. దట్స్ వాట్ హీ మెంట్. సో ఆ రోజు ఆ రియలైజేషన్ వచ్చి ఐ స్టాప్డ్ పుట్టింగ్ ట్యాగ్స్ టు ఫిల్మ్స్. మరి మీరు కమర్షియల్ సినిమా అనే బుక్లో ఏం రాశారు? మీకు మనకి ఓవరాల్ కన్ఫ్యూజన్ అయితే ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి అనుకుంటారు, ఇండస్ట్రీ వాళ్ళు ఒకటి అనుకుంటారు, బయట ఆడియన్స్ ఒకటి అనుకుంటారు ఈ సినిమాలన్నిటికీ. సో కమర్షియల్ సినిమా బుక్ అనేది ఒక అస్పైరింగ్ డైరెక్టర్ గురించి, అది కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ. ఓహో, ఫిక్షనల్ స్టోరీకి పెట్టిన పేరు కమర్షియల్ సినిమా. హిస్ లైఫ్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒక ఫైట్స్ ఉంటాయి, రిలీజన్ ఉంటుంది, టెర్రరిజం యాంగిల్ ఉంటుంది, ఇవన్నీ కలిపి హీస్ లైఫ్ ఇస్ వెరీ మచ్ లైక్ అ కమర్షియల్ సినిమా. సో దాని టైటిలే కమర్షియల్ సినిమా. అండ్ ఇట్ హ్యాస్ లవ్ స్టోరీ ఆల్సో విచ్ హ్యాస్ వెరీ మచ్ ఇంపార్టెన్స్. సో దాని క్యాప్షన్ వచ్చేసి లవ్ హ్యాస్ బ్రేకప్, సినిమాస్ డోంట్. లవర్తో బ్రేకప్ అయ్యాక వెన్ హీస్ కంప్లీట్లీ హిట్ రాక్ బాటమ్, హీస్ ఓన్లీ సేవియర్ ఇస్ సినిమా. బ్రేకప్లో గట్రా అయినప్పుడు విపరీతంగా వర్క్ మీద ఫోకస్ చేసి 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 దాన్ని ఎలా అయినా మర్చి అంటే వేరే జోన్లో ఉండాలి. మామూలు జోన్లోకి వెళ్ళామంటే మనకంటే మెమరీస్ హాంటింగ్ ఉంటుంది. కాబట్టి పని ఇప్పుడు నాకు ఏ గుర్తులేదు, మనం ఈ పని చేస్తున్నాం సంథింగ్ లైక్ అలాగా ఉంటుంది. ఎంగేజ్ యువర్ సెల్ఫ్, వేరే ప్రపంచం గుర్తురాని దానిలో ఉండాలి. చాలా మంది అందుకే తాగడం అవి ఇవి చేస్తుంటారు, దానివల్ల వేరే జోన్లోకి వెళ్ళాలి. ఇలా కూడా వేరే జోన్లోకి రావచ్చు. ఇందాక మరి చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడారు కదా, నాకు మాట అడగాలనిపించింది. స్క్రీన్ ప్లే, ఆయన నా దృష్టిలో ఒక స్క్రీన్ ప్లే మాస్టర్. స్క్రీన్ ప్లే అనే పదంకి ఒక బ్యాగేజ్ కూడా రకరకాలుగా ఉంది. జనాల దృష్టిలో ఒక్కొక్కలా అర్థం చేసుకుంటారు. స్క్రీన్ ప్లే అంటే ఆర్డర్ ఆఫ్ సీన్స్, ఏ సీన్ ముందు పెట్టి ఏ సీన్ తర్వాత పెడితే ఈ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఏది ముందు చెప్పి ఏ తర్వాత చెప్పాలనే అరేంజ్మెంట్ మాత్రమే స్క్రీన్ ప్లే అని కొందరు అనుకుంటారు. అలా కాదు ప్రతిదీ స్క్రీన్ ప్లే అని కొంతమంది అంటారు. మీ అండర్స్టాండింగ్ ఏంటి? ద ఫస్ట్ వన్ అంటే లైక్ వేర్ ఇన్ ద వాట్స్ ది ఆర్డర్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే మీ మైండ్లో, అంటే మీరు రైటర్ అయితే మీ మైండ్లో, లేదా డైరెక్టర్ అయితే డైరెక్టర్, యునో క్రెడిట్స్ ఆర్ గోయింగ్ టు ఈచ్ సేమ్ పర్సన్. రైటర్ డైరెక్టర్ ఒకలే అన్నప్పుడు అతని మైండ్లో ఎలా ఉందో వెన్ ఇట్ ఈస్ గెటింగ్ ఫార్మాటెడ్ ఆన్ టు ద పేపర్, ఇట్ మస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను స్క్రీన్ ప్లే అని నేను ఒకటి రాస్తా, అది మీకు ఇస్తా. ఇఫ్ యూ కెన్ సీ సంథింగ్ ఆన్ యువర్ మైండ్, విజువలైజ్ చేయగలిగితే చదువుతూ, దట్ ఈస్ ప్రిటీ మచ్ స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే ఇస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద రైటర్ హ్యాస్ ఆన్ మైండ్ ఇస్ బీయింగ్ రిటర్న్ ఆన్ ద పేపర్
వర్డ్ టు వర్డ్ అండ్ లెటర్ టు లెటర్, సో దట్ ఒక రీడర్ అది హీరో అవని ఎవరు అవని వాళ్ళు చదువుతున్నప్పుడు దే విల్ గెట్ దట్ విజువల్ ఆన్ ద మైండ్. సేమ్ అతను ఏమైతే ఊహించాడు యా అంతే. స్టోరీగా చెప్పినప్పుడు మీరు వేరే ఊహించుకోవచ్చు, నేను వేరే ఊహించుకోవచ్చు. స్క్రీన్ ప్లే ఇస్ వెరీ మచ్ వాట్ గోస్ ఆన్ టు ద స్క్రీన్. కొంచెం అక్కడ ఇక్కడ అవ్వచ్చు కానీ ఆర్డర్ ప్రిటీ మచ్ స్టేస్ ద సేమ్. సో స్క్రీన్ ప్లే అనేది ఆర్డర్ అండ్ ఆల్సో వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆన్ మైండ్ పుట్టింగ్ ఇట్ ఆన్ టు ద పేపర్. కరెక్ట్. ఇప్పుడు మామూలుగా నాకు చక్కనే ఒక చెప్పాలంటే నేను మీకు స్టోరీ చెప్పి రాజు వచ్చి ఇంటర్వ్యూలో ఒక బాస్ ముందు కూర్చున్నాడు అన్నప్పుడు మీరు బ్లూ షర్ట్ లో ఊహించుకోవచ్చు, రెడ్ షర్ట్ లో ఊహించుకోవచ్చు. అదే నేను స్క్రీన్ ప్లే రాసినప్పుడు రాజు వాక్స్ ఇన్ వేరింగ్ డ్రెస్ బ్లూ షర్ట్ అని రాసింటే ఇద్దరి మైండ్ లో ఒకటే షర్టే ఉంటుంది. మేబీ దిస్ ఇస్ స్క్రీన్ ప్లే. స్టోరీగా ఉన్నప్పుడు ఎవరి బొమ్మలు వాళ్ళ ప్రీవియస్ సినిమాల ప్రకారం ఆధారంగా నరేట్ చేస్తున్నాను అనుకోండి. ఒక అబ్బాయి ఇలా నడుచుకొని వస్తున్నాడు, అక్కడ కూర్చుంటాడు, దట్ ఈస్ స్టోరీ. ఒక అబ్బాయి ఇలా బైక్ మీద వచ్చాడు, అక్కడ పార్క్ చేశాడు, ఇలా నడుస్తున్నాడు, 5 feet డిస్టెన్స్లో ఉంది, వెళ్ళి కౌచ్ మీద కూర్చున్నాడు, హీస్ వేరింగ్ అ బ్లూ హుడియో బ్లాక్ హుడియో ఏదో ఒకటి, హీఈస్ ఆన్ సమ్ డెనిమ్స్ అండ్ ఆల్ అన్నప్పుడు దట్ ఈస్ స్క్రీన్ ప్లే. ఆర్డర్ ఆఫ్ ద సీన్స్ చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఫస్ట్ ఈ విషయం చెప్పేసి తర్వాత కిక్ ఉండదు, హుక్ ఉండదు. ఫస్ట్ ఇక్కడ సస్పెన్స్ మెయింటైన్ చేసి తర్వాత రివీల్ చేయాలి, అప్పుడు కిక్ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ లో అనేది ఒక డిపార్ట్మెంట్ అయింది ఈ స్క్రీన్ ప్లే లో. ఇంకొకటి ఎఫెక్టివ్ గా అనుకున్నది రాయాలి. ఈ రెండు స్ట్రెంత్లు ఒకరికే ఉండాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. బేసిక్ గా స్టోరీ టెల్లింగ్ లోనే స్టోరీ మనం చెప్పేటప్పుడు ఫ్లాట్ గా చెప్పాలనుకోం కదా, స్టోరీ చెప్పేటప్పుడే ఇంట్రెస్టింగ్ గా అవతల వినాలనే చెప్తాం. సో స్క్రీన్ ప్లే తోనే వస్తుందేమో అనిపిస్తుంది నాకు. అంటే అది అవుతుంది కొంతమందికి. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ప్యారలల్లీ రన్ అయ్యి వాళ్ళే రాసేసుకోగలుగుతారు. దే జస్ట్ డోంట్ రియలైజ్ వాట్ దే ఆర్ రైటింగ్ ఎ స్క్రీన్ ప్లే అండ్ నాట్ జస్ట్ ద స్టోరీ అని. మీరు ఇప్పుడు రైటర్ గా మీ ఐడియాస్ ని తీసుకొని రావడం కోసం డైరెక్షన్ చేశారు కదా, యాజ్ ఎ డైరెక్టర్ మీకు ఎన్నిసార్లు క్రెడిట్ పడింది యాజ్ డైరెక్టర్? 11. అవునా? అన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసా, డాక్యుమెంటరీస్ కూడా? డాక్యుమెంటరీస్ 4, షార్ట్ ఫిల్మ్స్ 11. టోటల్ గా 15 times డైరెక్టర్ చరణ్ పడని పడింది. ఓకే, నౌ మై క్వశ్చన్ హ్యాస్ మోర్ వెయిటేజ్. ఏంటంటే మీరు రైటర్ గా మొదలయ్యి డైరెక్టర్ గా ఇన్ని షూటింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్ హోదాలో ఇన్వాల్వ్ అయ్యి అన్ని ఫస్ట్ కాపీస్ బయటికి తీసుకొని వచ్చి హోల్ జర్నీలో డైరెక్షన్ కూడా బాగా నేర్చుకొని ఉంటారేమో కదా, చాలా నేర్చుకొని ఉంటారు కదా. సో ఇప్పుడు రైటర్ డైరెక్టర్ గా మిమ్మల్ని అనుకోవచ్చు కదా, అంటే డైరెక్షన్ బాగా హాన్ అవుతాయి స్కిల్స్ అన్ని కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడైతే ఇలా ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నానో షార్ట్ ఫిల్మ్స్ వదిలేసి ఇంకొద్ది మంత్స్లో అని, మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ మీ, అంటే శ్యామ్ కే నాయుడు గారు అంటే చోటా గారి తమ్ముడు, మా డాడీ కానీ లేదు అంటే 2-3 క్లోజ్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ గుడ్ సినిమా నాలెడ్జ్, వాళ్ళందరూ సజెస్ట్ చేసేది ఒకటి, సిన్స్ యూ హ్ డన్ డైరెక్షన్ యువర్ సెల్ఫ్ ఫర్ దీస్ మెనీ ఇయర్స్, నీకు ఏడీగా చేయాల్సిన పని లేదు. ఇఫ్ యూ జాయిన్ యాస్ రైటర్ సమ్వేర్, నీకు రైటర్ రూమ్లో యూ విల్ బీ ఏబుల్ టు డెవలప్ ఎవ్రీథింగ్. కరెక్ట్. ఇన్వాల్వ్ విత్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్, స్క్రాచ్ లెవెల్ నుండి. అండ్ దెన్ నువ్వు రైటర్ కాబట్టి నీకు ఎవడు ఏ పని చెప్పడు, అండ్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు యూ కెన్ గో దేర్ అండ్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. సో దట్ విల్ రియలీ హెల్ప్ యూ ఇఫ్ యూ గో యాజ్ అ రైటర్. డోంట్ జాయిన్ యాజ్ ఎన్ ఏడీ ఎనీవేర్. దట్స్ నాట్ డీగ్రేడింగ్ ఆర్ ఎనీథింగ్, బట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ కాబట్టి యూ డోంట్ నీడ్ ఇట్ అనుకుంటున్నాను మీ కేసులో. యా డైరెక్టర్ అనే అతను డైరెక్ట్ చేస్తాడు అందరినీ, మొత్తం హోల్ క్రూని డైరెక్ట్ చేస్తాడు. అతనికి క్లారిటీ లేకపోతే మిగతా క్రూ అంతా మ్యూట్ అయిపోతుంది, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎయిమ్లెస్ గా తయారవుతారు సెట్ లో. దానికి మీరు స్టోరీ బోర్డింగ్ అవన్నీ చేసుకుంటారా సెట్కి వెళ్ళే ముందు? అంటే షార్ట్ ఫిల్మ్స్ ఐఎమ్ నాట్ డీగ్రేడింగ్ వాట్ ఐమ్ డూయింగ్ అని, ఐ డోంట్ నీడ్ దట్ మచ్ అనిపిస్తుంది. సిన్స్ ఇట్ విల్ బి 2-3 days షూట్ ఓన్లీ. ఇఫ్ యూ హ్యావ్ విఎఫ్ఎక్స్ కానీ స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి మీ షార్ట్ ఫిల్మ్స్లో యూ నీడ్ స్టోరీ బోర్డ్స్. నావన్నీ నార్మల్ సర్ఫేస్ లెవెల్ అన్నా కదా, హ్యూమన్ ఎమోషన్స్. సో ఐ నెవర్ నీడెడ్ ఎ స్టోరీ బోర్డ్. అవన్నీ పక్కన పెడితే వన్ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే డైరెక్టర్ నీడ్స్ టు నో ఎవ్రీథింగ్. నో, దట్స్ నాట్ వాట్ ఎ డైరెక్టర్ ఇస్. డైరెక్టర్ అనేటోడు అందరి మాటలు విని దాంట్లో బెస్ట్ అని పిక్అవుట్ చేసుకొని హీ నీడ్స్ టు పుట్ దట్ ఇన్ టు ద ఫిల్మ్. డెసిషన్ మేకర్ కానీ నాట్ లైక్ మొత్తం నాలెడ్జ్ నాకే ఉంది అట్లాంటి ఈగోలో ఉంటే పోతుంది ఫిల్మ్. యాక్చువల్గా అన్నిట్లో అన్ని నాలెడ్జ్ అది అక్వైర్ చేయాలంటే నువ్వు జీవితకాలం సరిపోదు. కాబట్టి ఆ స్టోరీ వరకు, అతని కన్నా కళ వరకు మొత్తం ఏం కావాలనేది ఏం కావాలో తెలిస్తే చాలు, అందులో క్లారిటీ అంటే సింపుల్ ఎగ్జాంపుల్, నాకు ఈ లెన్స్
ఈ నంబర్లు, ఈ లైటింగ్, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నాకు తెలియదు. నెగ్లిజెన్స్ కాదు కానీ నాకు జస్ట్ అక్కర్లేదు అంతే. నేను నా కెమెరామ్యాన్ ఒకడిని తెస్తా, ఎవరికైతే మొత్తం తెలుస్తుందో వాడికి నా విషయం చెప్తే వాడు పెట్టాలి అంతే. ఐ డోంట్ నీడ్ టు నో ఆల్ ద నంబర్స్. ఐ నీడ్ టు హ్యావ్ క్లారిటీ, ఎక్కడ కెమెరా కావాలి, ఎక్కడ ఏ లైటింగ్ ఉండాలి అంతే. ఏ లైటింగ్ ఉండాలి అంటే నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే డిఓపికి మీరు కమ్యూనికేట్ చేయాలి కదా, మీరు ఎలా అనుకుంటున్నారని. మీరు ఏదైనా ప్రీవియస్ ఫిల్మ్ రెఫరెన్స్ చూపించి ఈ లైటింగ్ అని చూపిస్తారా? మోస్ట్లీ హ్యాపెన్స్. నాకు సపోజ్ ఈ సొసైటీ హౌస్ఫుల్ అని రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే. వెన్ మై డిఓపి వాజ్ ఆస్కింగ్ వాట్ కైండ్ ఆఫ్ లుక్ డూ యూ వాంట్, ఐ వాజ్ రెఫరింగ్ టు సత్య ఆర్జీవి గారిది. దట్ ఈస్ ద కలర్ టోన్ ఐ వాంట్. దాంట్లో కంప్లీట్ రెడ్ ఉంటుంది, మీరు చూస్తే ఎక్కడో దగ్గర స్లైట్ రెడ్ టింట్ ఉంటుంది ఫిల్మ్కి, వెరీ యునో అన్నోటిసబుల్గా అయినా. సో అలాంటిది నాకు లైట్ గోల్డెన్ లుక్ కావాలన్నా త్రూ అవుట్ ద ఫిల్మ్. ఓకే, అక్కడ రెడ్ ఇక్కడ గోల్డెన్. సో దట్ వాజ్ సంథింగ్ ఐ గేవ్ దెమ్. ఇట్లాంటి లుక్ కావాలి, వాళ్ళు వాడిన రెడ్ మనం ఎల్లోకి లేదా గోల్డెన్కి పెడితే ఎలా ఉంటుంది ఏంటి అని. ప్రొడక్షన్ డిజైన్ అండ్ డిఓపి ఇద్దరు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేయాలి. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా వస్తుంది, ఇంకా ఎవ్రీథింగ్ కమ్స్ యూనో, కాస్ట్యూమ్స్ అన్నీ వస్తాయి. కానీ షార్ట్ ఫిల్మ్స్ లో ఈ రేంజ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోరిక ఉంటే ఆ కోరిక నుంచి అన్నీ వస్తాయి. ఎలాగ ఉండదు కదా, కోరికే లేదనుకోండి అసలు మొత్తానికి ఏమి రాకుండా. యాక్టర్స్ కి చేసి చూపిస్తారా లేకపోతే డైరెక్షన్ ఇన్స్పైర్ చేయడం? రీడ్ అవుట్ ద డైలాగ్స్ అండ్ ఆల్, ఐ విల్ గివ్ దెమ్ ద హార్డ్ కాపీ. I'll ask them to do what they have on mind. ఇది చదివేకి నీకు ఎలా చేయాలనిపించింది ఏంటి, అది నచ్చిందంటే ఐ విల్ బి లైక్ ఓకే దాన్ని ఏదో చేసి యాక్షన్ అంట. దట్స్ వాట్ ఐ డూ. 2-3 టైమ్స్ అయ్యింది రావట్లేదు అన్నప్పుడు దట్స్ వెన్ ఐ విల్ షో దెమ్ వాట్ టు డూ. నాకు ఇలానే కావాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది అని మొత్తం చెప్తా. సో చేసి చూపిస్తారు, చెప్తాను లేదా చేసి చూపిస్తా. ఇఫ్ ది యాక్టర్స్ ఆర్ వెరీ డంబ్, అదే ఆ పదం వాడతారు లేదని చూస్తున్నాను. ఓకే, లక్కీలీ ఇప్పటి వరకు డంబ్ యాక్టర్స్తో పనిచేయలేదు కానీ ఇరిటేటింగ్ పీపుల్తో పనిచేసా. చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది అనిపించింది. ఈ షార్ట్ ఫిల్మ్స్కే ఇలాంటి వాళ్ళు తగిలితే ఫ్యూచర్ లెవెల్లో ఎలా కోపప్ అవుతాం ఏంటి అని. నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, డైరెక్టింగ్ అనేది ఒక ఎబిలిటీ అనుకుంటే, డైరెక్టింగ్ ఎ ఫిల్మ్ ఆర్ వాటెవర్ ఇస్ అన్ ఎబిలిటీ అనుకుంటే, హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ టు డీల్ విత్ పీపుల్ మేనేజింగ్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ స్కిల్ ఎంతవరకు మనకు అవసరం అనుకుంటారు మీరు? బేసిక్ థింగ్ అండి, అంటే నాట్ టేకింగ్ ఎనీబడీస్ నేమ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అంటే సిన్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ బిగ్గీస్, నాకు పొజిషన్ లేదు టు కమెంట్ ఆన్ దెమ్. బట్ సింపుల్ థింగ్ ఇస్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ టు మేక్ అ ఫిల్మ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు హ్యావ్ ఇన్ మైండ్ ఇస్ ఆడియన్స్కి స్టోరీ వెళ్ళాలి, వాళ్ళు సినిమా చూడాలి, నచ్చాలి. అదంతా పక్కన పెడితే యూ నీడ్ టు have the clarity and the fire to finish the whole film within these many number of days, okay, X days. ఇప్పుడు ఎలా అవుతుందంటే ఎవ్రీవన్ ఇస్ సో లేజీ, అట్లా పెట్టుకుంటారు. 100 daysలో అయ్యే సినిమా 300 days చేస్తారు. సో మై పాయింట్ ఇస్, ఐ థింక్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఫస్ట్. నీ డబ్బులు కావు కాబట్టి నువ్వు కూర్చుంటావు, ట్రిప్లు వేస్తావు, ఈ చేస్తావు, ఈ చేస్తావు. సో దేర్ సమ్ వన్ ఎల్స్ ఇన్వెస్టింగ్ మనీ, దేర్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఆల్. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోకూడదు, డబ్బులు పెరగకూడదు. యూ నీడ్ టు ప్లాన్ అవుట్ ఎవ్రీథింగ్. సో నా అన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా 3 days ఇస్ ద లాస్ట్ వర్కింగ్ డే, 3rd day ఇస్ ద లాస్ట్ వర్కింగ్ డే. దాన్ని మించి పోయిందే లేదు. సో పూరి గారు కూడా నాకు ఎందుకు అంత ఇష్టం అంటే, యూ సీ ఎనీ ఫిల్మ్ ఆఫ్ ఈజ్ ఎక్సెప్ట్ ఫర్ లైగర్, దట్స్ ద ఎక్సెప్షన్. ఓకే, లైగర్ ఒక్కటి తీసేస్తే ఆయన హ్యూజ్ డిజాస్టర్స్ అనే వర్డ్ కూడా యూజ్ చేసే అంత స్కోప్ లేదు ఏ ఫిల్మ్కి. దేర్స్ హార్డ్లీ ఎనీ లాసెస్ ఇన్కమ్. యా అంటే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఈ జనరేషన్లో ఓన్లీ సందీప్ రెడ్డి వంగ ఇస్ ద పర్సన్ హూస్ యానిమల్ లాంటి అంత హ్యూజ్ స్కేల్ ఫిల్మ్ని 110 daysలో చేస్తారంట వాళ్ళు. అది హిట్ అయితే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ దెమ్. ఫ్లాప్ అయినా దేర్ వోంట్ బి మచ్ లాసెస్ ఫర్ దెమ్. సో ఆల్ ద పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఆర్ హ్యాపీ. సో క్లారిటీ ఉండాలి ఫస్ట్. అదే చెప్పబోతా ఉన్నా. పేపర్ మీద ఎడిటింగ్, పేపర్ మీదే ఏమేమి కావాలో రిక్వైర్మెంట్, షెడ్యూల్స్, ప్లానింగ్, వీలైతే రిహార్సల్స్, వర్క్షాప్, మొత్తం రెక్కి అవన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటే సెట్కి వచ్చాక అంత పేపర్ మీద కన్వర్ట్ అయినాక ఇక్కడే మొయ్యాల్సిన అవసరం ఉండదు. పేపర్ ఉంటే చాలు. ఇంకా పేపర్ ఉంటే ఇంకా ఏ షాట్ ఏంటి మొత్తం క్లియర్ కట్గా అందరూ ఒక సిక్లో ఉన్నారంటే ఇట్లా అయిపోతుంది సినిమా. ప్రీ ప్రొడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ముందు చేసుకుంటే ప్రొడక్షన్ మొత్తం తగ్గిపోద్ది, పోస్ట్లో మొత్తం హ్యాపీగా స్మూత్ సేలింగ్ ఉంటుంది.
అన్ని. ప్రైమరీ థింగ్ అన్నారు కదా మీది రైటింగ్ అనేది. బ్లాక్ ఎప్పుడన్నా వచ్చిందా? లేదండి, లక్కీలీ నెవర్. రైటర్స్ బ్లాక్ అనేది లేదు. లేదు, బుక్కులు రాసినప్పుడు లేదు, షార్ట్ ఫిల్మ్స్కి లేదు. థీసిస్ స్టార్ట్ చేసా, అంటే మా కాలేజ్ ఫైనల్ ప్రాజెక్ట్ ఒక థీసిస్ రాయాలి ఎవరో ఒక డైరెక్టర్ మీద. ఐ చోజ్ ఆర్జీవి గారు, ఆయన మీద రాయాలన్నట్టు. సో లక్కీలీ ఐ నెవర్ గోట్ ఎ రైటర్స్ బ్లాక్. ఆర్జీవి గారు అని అంటున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం అవుతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవుతారు ఆయన. మీకు ఆయనలో స్ట్రైకింగ్గా ఇన్ఫ్లుయెన్స్ అయింది కానీ మీరు లేదా అట్రాక్ట్ అయింది కానీ లేకపోతే అలాంటిది ఏదైనా ఒక వర్చ్యూ ఉందా? I always looked up to him as a madman. And a philosopher, more than a writer and director and all that. He's a madman. If he trusts you, he's going to put money on you. That's all I can see in him. Shiva Iteka, the industry would obviously be after you, put in crores of money. Appatlone, he chose to do Ratri with his own money. He chose to do Satya with his own money. సో అట్లాంటి రిస్క్స్ కానీ అవన్నీ తీసుకున్నాడంటే ఒక వెరీ తెలివైన పిక్చర్లా అనిపిస్తాడు. ఐ రియలీ అడ్మైర్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్ బై హిమ్. ఓకే, మొత్తం ఈయన రామోయిజం మొత్తం ఆల్ ఎపిసోడ్స్ కవర్ చేశారు? లేదండి, నాట్ రియలీ. కొన్ని చూసుంటా, బట్ ప్రిటీ మచ్ అన్ని ఇంటర్వ్యూస్ చూసా, ఎవ్రీ సింగిల్ ఇంటర్వ్యూ చూసా. కానీ రామోయిజంది ఆఫ్టర్ పాయింట్ ఐ ఫెల్ లైక్ చెప్పిందే మేబీ చెప్తున్నారు, లేదు అంటే యాంకర్ స్వప్న గారు ఉంటారు కదా, ఆమె అడిగినవే అడుగుతున్నారు. దేర్స్ నథింగ్ టు ఫ్లష్ అవుట్ ఇంకా ఆయన బ్రెయిన్ నుండి. సో అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి స్క్వేర్ వన్కి వస్తారు. యాక్చువల్గా ఇప్పుడు రాము గారి మీద విపరీతమైన ఫ్యానిజం ఉందనుకోండి మనకి, ఆయన మనం ప్రెడిక్ట్ చేయగలం. ఆయన క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు నన్ను అడిగి నేను క్వశ్చన్ అడిగితే ఆయన ఏం చెప్పారో నేను చూడకుండా ఆయన ఏం చెప్పారో చెప్పగలను. అంత ఇన్వాల్వ్ అయిపోయి ఆయన ఏం తీసుకుంటాడు, ఎలాగా ఏం స్టాన్స్ తీసుకుంటాడు అనేది బాగా అర్థమైపోయినంత. బేసికలీ చాలా కాంప్లికేట్ బ్రెయిన్ అది. మనం ఫ్యాన్స్ కాబట్టి ఆయన చూసి డైరెక్టర్స్లో నాకు చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా ఇష్టం. ఆయన చాలా ఇష్టం, ఎస్పెషల్లీ అయితే ఫిల్మ్ కానీ అనుకోకుండా ఒకరోజు, ఈవెన్ అదేంటది మన ఒక్కడున్నాడు ఫిల్మ్ కమర్షియల్గా ఏ రేంజ్లో ఉంటుంది ఆ ఫిల్మ్, ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్. నేను రీసెంట్గా దాని గురించి ఒక పాడ్కాస్ట్ కూడా చేశాను. ఆయన ఒకసారి కలిసినప్పుడు, సార్ మీ సినిమాలో చేయాలనుకుంటున్నాను సార్. ఆయన అంటే నేను చూపించిన అభిమానానికి ఆయన అంటే ఒకసారి మాల్లో ఆయన ఎవరితోనో కలిసి వెళ్తుంటే ఇంకొక లేడీతో ఉన్నారు, ఎవరో ఆవిడ తెలియదు కానీ వైఫ్, మరి కరెక్ట్గా చెప్పలేం కదా. ఎక్స్క్యూజ్ మీ మేము ఒకసారి మాట్లాడొచ్చా అని అడిగాను. మాట్లాడండి అన్నారు. సార్ మీరంటే చాలా ఇష్టం, మీ సినిమాలో చేయాలనుకున్నాను. అప్పుడు ఆయన సాహసం చేస్తున్నారు, సాహసం ఫిల్మ్. ఈ ఫిల్మ్లో అన్నీ అయిపోయాయండి అని అన్నారు. అంటే సార్ ఈ ఫిల్మ్ కాదు సార్, ఒక 10 years తర్వాత అయినా ఈ ఫిల్మ్లో చేయాలి, అది నా కోరిక అన్న. అంటే సరే ఒకసారి మనమంతా అనే ఫిల్మ్కి నేను ఒక ఆడిషన్ లాంటిది అపియర్ అయ్యాను. బట్ అప్పటికే కొద్దిగా అయిపోయినట్టున్నాయి రోల్స్, ఆ ఫిల్మ్లో చేయలేకపోయాను. మళ్ళీ చూడాలి, మళ్ళీ ఇప్పుడు చేస్తారు మా బాస్. ఆయన ఇప్పుడు అమెజాన్లో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, దాంతో బిజీ ఉన్నారు. అంటే హీస్ ప్రొడ్యూసింగ్ ఇట్ అండ్ లుకింగ్ ఓవర్ ది స్క్రిప్ట్ అండ్ సూపర్విజన్ చేస్తున్నారు. దాని తర్వాత మేబీ నెక్స్ట్ ఇయర్ మిడ్కి మైట్ లాక్ ది స్క్రిప్ట్ అండ్ ఆల్. విజయనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏది? మనం దేవుడు చేసిన మనుషుల గురించి మాట్లాడుకున్నాం కానీ ఫేవరెట్ ఫిల్మ్ మాట్లాడలేదు. బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. సూపర్. నేను ఆ సినిమా యూఎస్లో చూశాను. వాట్ యూ లైక్ అబౌట్ దట్ ఫిల్మ్? ది క్యారెక్టరైజేషన్, ద ఈజ్ దట్ ప్రభాస్ గారు హ్యాస్ ఇన్ దట్ ఫిల్మ్. మీరు ఏ ఫిల్మ్లో చూడండి అది ఉండదు. మేబీ ఇట్స్ లైక్ నాట్ లైక్ హీస్ ట్రైయింగ్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ జస్ట్ దట్ ఆ ఫిల్మ్లో అక్కడ సెట్ అయిన ఈజ్ ఈవెన్ పూరి గారు కూడా రీక్రియేట్ చేయలేకపోయారు అండ్ ఏక్ నిరంజన్ వాళ్ళ కాంబినేషన్. అసలు నాకు ప్రైమరీలీ ఆ ఫిల్మ్లో డైలాగ్స్, అసలు ప్రభాస్ గారికి ఆయన ఏం చెప్పారో చెవిలో తెలియదు కానీ ఆయన వేరే మూడ్లోకి వెళ్ళిపోయాడు కంప్లీట్గా. అసలు ప్రతి క్యారెక్టర్ ఇట్లా ఇది మాదేరా అన్నట్టు చేసేది. అసలు ఏంటది, అసలు త్రిష లాంటి ఒక పాష్ అమ్మాయి హీరోయిన్ ఉంటుంది కదా, అమ్మాయి కుక్కలన్నాక నాకు తైబే ఇలాంటి డైలాగులు చెప్పించడం, అంటే చువ్వవా ఏది ఎంత ఉంటుంది, ఎరచొక్కేసం తిరుగుతుంది, దాని కింద మీరు మాత్రం చెప్పొద్దు. ఇలాంటివన్నీ నార్మల్ కాన్వర్సేషన్, మామూలు సీన్ అది, కానీ ఐకానిక్ గా గుర్తుండిపోయేలా చేశారు. అసలు ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బుజ్జిగాడు డైలాగ్స్, అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్, ఇన్ మై ఒపీనియన్ నెంబర్ 1. మీ డైలాగ్స్ కాకుండా ఇంకేమన్నా ఇష్టం ఆ ఫిల్మ్లో? క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ అండ్ ఆల్సో the way he used Mohan Babu, that is completely on a different level అసలు. ఫిల్మ్ అది ఇంటర్వెల్ అప్పుడు కూడా ఐ లవ్ యూ రసాలా అనగానే అది పడుతుంది. లెజెండరీ యాక్టర్కి
2000s అంతట్లో గుర్తుండిపోయే రోల్స్ అంటే మహా అయితే యమదొంగలో యముడు, దాని తర్వాత ఇదే ఇంకా. అంటే దేర్స్ నో అదర్ రైటర్ ఆర్ డైరెక్టర్ హూ యూస్డ్ టు ద ఫుల్లెస్ట్ మోహన్ బాబు గారు. అందులో ఎక్కడి నుంచి వచ్చామంటే హైదరాబాద్ అంటాడు, మరి చెన్నై అని ఎందుకు చెప్పావు? అది చిన్నదే, మరి చెన్నై అని ఎందుకు చెప్పామంటే అయిపోతుంది. అదొక గుర్తుండేలాగా చెప్తాడు ఆయన, మాడ్యులేషన్. అది ఫెంటాస్టిక్. అందులో నాకు కొన్ని డైలాగ్స్, ఓ టాప్ 10 డైలాగ్స్ గుర్తుండే అనమాట. భలే రాశారు. అందులో ఒకటి బుజ్జిగాడు, ఒకటి కాదు 2-3 ఉన్నాయి బుజ్జిగాడులో. ఏంటంటే రాజా రవీంద్ర అండ్ ప్రభాస్ వాళ్ళిద్దరు ఒక సుపారీ తీసుకున్న, ప్రభాస్ సుపారీ తీసుకున్న జర్నీ తర్వాత వాళ్ళేదో ఇరానీ చాయ్ కేఫ్ లో కలుస్తారు అనుకుంటా. కలిసిన తర్వాత ఏంటి సిటీలోకి రాగానే ఫోన్ చేయలేదు అంటాడు అని రాజా రవీంద్ర అంటే ఆయన అంటాడు, నేనే చేయాలా, నువ్వు చేయవా అంటాడు. అంటే నీ గట్స్, నువ్వు నాకు నచ్చేవారు అంటే అయినా నువ్వే చేయాలి అలా చేసి అయినా నువ్వే చేయాలి అంటాడు. అసలు ఎవరు ఊహించాం అసలు, భలే రాశారు అది. ప్రభాస్ అయితే ఇంకా ఇలాంటి డైలాగ్స్ నాకు అంటే ఒక యాక్టర్కి ఇలాంటి డైలాగ్స్ ఇంకో నాకు దొరకవేమో అంటే ఎలా తింటారు దాన్ని ఏదన్నా, అలాగే అసలు కుమ్మేసి వదిలేశాడు. మళ్ళీ ఇప్పుడు మీరు గమనించండి, సలార్ కానీ, రాధేశ్యామ్ కానీ, ఇప్పుడు మొన్న వచ్చింది ఏంటిది కల్కి కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా మంది ఫ్యాన్స్ మాకు బుజ్జిగాడు ప్రభాస్ కొంచెం చూడాలని ఉంది, మరీ ఫ్యాన్స్ అందరూ మాకు బుజ్జిగాడులో ప్రభాస్ కావాలి అట్లా అంటుంటారు. ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ కొట్టినా బుజ్జిగాడు టాప్ 3లో ఉండిపోద్ది. రైటింగ్ బాగా ఇష్టం కాబట్టి అందులో పూరి జగన్నాథ్ గారు రాసిన బెస్ట్ డైలాగ్ వర్క్ కాబట్టి మీకు అది బాగా గుర్తుండిపోయినట్టు. విజువల్ మీరే అనుకుంటా ఈ సినిమాలో చెప్పడానికి ఏముండదు, చూడడానికి బాగుంటది అని అన్నారు మీరు. మాట్లాడుకోవడానికి ఏముండదు దాని గురించి, జస్ట్ చూడడం, ఎంజాయ్ చేయడం. బట్ దట్స్ కంఫర్ట్ వాచ్. పక్కన పోయి బస్ జర్నీలో పక్కన ఉండి నిద్రపోతుంటే నేను ఆటో వాడిని వస్తే తల డాన్స్ చేస్తూ నిద్రపోతుంది. మీరేంటండి లైట్గా డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నారు. అద్భుతం అవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్ని వస్తాయో ఆ సినిమాలో. మనకు సినిమా తీయాలంటే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఏంట్రా అంత బాధ లేదంటే ఎక్విప్మెంట్ లేదు మా, లేకపోతే అదే ఏమీ లేదు మా దగ్గర, అందుకే అలా కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమంటారు, అరే మొబైల్ ఒకటి ఉంటే చాలు, ఐఫోన్ ఉంటే మస్తు, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా పర్వాలేదు, ఏదైనా సరే మనం చెయ్యాలి అనుకోవాలి కానీ చేసి కారణాలు చెప్పొద్దు అని అలా అంటారు. యాక్చువల్లీ ఎవరు తప్పు కాదు, నా ఉద్దేశంలో ఎవరు తప్పు కాదు, రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్ అనిపిస్తుంది. మీరేమనుకుంటారు, ఎక్విప్మెంట్ అనేది అంత ఇంపార్టెంటా, లేకపోతే సినిమా ఎందుకు చేయడం అంటారా? లేదు, ఎక్విప్మెంట్ అసలు అక్కర్లేదు. ఇఫ్ యూ హ్యావ్ సమ్ స్టోరీ ఆన్ మైండ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఒక కథ రాసేస్తాం, బాహుబలి అనుకుంటాం, వెళ్తాం, ఎక్విప్మెంట్ ఉండదు. బాహుబలి తీద్దాం, అట్లీస్ట్ ఇది తీద్దాం అని ఏదో ర్యాండమ్గా తీద్దాం, XYZ అనుకుంటాం. ఎక్విప్మెంట్ దొరికిన దాంతో తీసి ఆ XYZ కాస్త ABC అవుతుంది, మొత్తంగా అది ఎటో పోతుంది. సో బెస్ట్ వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్, మీకు ఐడియా రాగానే టాక్ టు ద పీపుల్ హూమ్ డూ యూ థింక్ కెన్ ఫిట్ ఇన్ టు ద క్రూ అండ్ ఆల్సో ద కాస్ట్. అంటే వాళ్ళ నుండి రీసోర్సెస్ ఏం రావచ్చు, డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు రెడీ ఉన్నారా, ఆల్ దీస్ ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకున్నాక దానికి తగ్గట్టు స్టోరీ రాయండి. ఎవడెక్కడికి పోవట్లేదు. సో డిస్కషన్ ఒక వారం అయింది అనుకోండి, ఆ వారం తర్వాత 8th డే రాయండి. నా దగ్గర డాలీ షాట్ తీయడానికి లేదు, సో డాలీ వద్దు, స్టోరీలో ఆ షాట్ మార్చి డాలీ లేకుండా వచ్చే షాట్ ఏమైనా పెట్టుకో. లేదా ఇప్పుడు సపోజ్ నీకు ఒక్క స్టిక్ లైట్ ఉంది, దానికి తగ్గట్టుగా షాట్ ఏం కంపోజ్ చేయగలుగుతావు, దానికి తగ్గట్టుగా 2 షాట్ కంపోజ్ చేయగలుగుతావా, ఇవన్నీ కెమెరామెన్ ఎవడొకడు ఉంటాడు, ఆడితో డిస్కస్ చేయి. మీ అయ్యకి అడిగితే పైసలు ఇస్తాడా, మనం రెంట్కి తీసుకోవచ్చా, ఎంత ఉంటుంది ఏంటి కనుక్కొనిరా. ఆడొస్తాడు నెక్స్ట్ డే, అరే మా నాన్న డబ్బులు ఇవ్వడరా, నా దగ్గర లైట్స్ లేవరా, మనం మ్యాక్స్ ఎవడో ఒకటి కడుక్కుంటే ఓ స్టిక్ లైట్ వస్తుంది, ఓ బల్బ్ అయినా ఉంటుంది, ఒక్కటే ఉంటుందిరా అని అంటాడు. ఓకే, ఒక్క లైట్తో ఏం చేయగలుగుతాం, దానికి తగ్గట్టు రాయండి. ఊరికే కథ ముందు రాసేసి ఎక్విప్మెంట్ లేదని బ్లేమ్ చేయడం ఇట్స్ లైక్ కిడ్డిష్ థింగ్. సో ఫస్ట్ నీ రీసోర్సెస్ నువ్వు వెతుకోవాలి. సినిమా ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. మీరు కథ రాస్తే ప్రొడ్యూసర్ నచ్చితే కళ్ళకద్దుకొని తీసుకొని మీరు అడిగిందల్లా ప్రొవైడ్ చేస్తాడు. షార్ట్ ఫిల్మ్స్ ఇస్ నాట్ దట్ థింగ్. మీరు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయితే మీ ఓన్ పాకెట్ నుండి పెట్టాలి, మీ సేవింగ్స్, మీ అమ్మ నాన్నకి అడుగు, మీ ఫ్రెండ్స్తోనో గర్ల్ ఫ్రెండ్తోనో ఏదో ఒకటి చేసి డబ్బులు తేవాలి.
డబ్బులు అంత ఉండవు, దానికి తగ్గట్టు చేయండి. ఓవర్ యాక్షన్ ఏంటి, మీకు ఏ రిసోర్సెస్ ఉన్నాయి దానికి you have an తగ్గట్టు idea of the Yeah, resources, so plan accordingly, write accordingly. షార్ట్ ఫిల్మ్ మైండ్ సెట్లో మీరు 11 చేశారు, నాకు తెలిసిన అబ్బాయి 25 చేశాడు, ఇంకోళ్ళు 100 కూడా చేశారు. రైట్ ఓకే, చేసుంటారు. Yeah. ఇలాగ రిసోర్సెస్ని గట్టిగా వాడి ఒక్కొక్క రిసోర్స్ 2-3 పనులు చేసి, హ్యూమన్ రిసోర్స్ Yeah. 2-3 పనులు చేసి, Yeah. ఆ భోజనాలు అతనే పెడతాడు, లైట్ అతనే సెట్ చేస్తాడు, మేకప్ మ్యాన్ అతనే, హెయిర్ స్టైలిస్ట్ అతనే, అసలు వాళ్ళిద్దరూ లేకుండా ఒకరికొకరు ఆర్టిస్ట్ చేసుకుంటారు. రైట్ అలా చేసి 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 మైండ్ అంత, బ్రెయిన్ అనేది ఒక ఇలాగ క్లోజ్డ్ సర్క్యూట్లోకి మారిపోయి అది అలవాటు అయిపోతుంది థింకింగ్. వీ కెనాట్ ఇమాజిన్ ఎ బాహుబలి బికాస్ వీ నో దట్ వీ డోంట్ హ్యావ్ మనీ. ఎవరిస్తారు, మనకెవరిస్తారు అనేది వెంటనే వచ్చేస్తుంది ఒక థాట్. అది వచ్చేసి బాహుబలి చేయలేం కదా, ఇది చేద్దాం, అరే మా ఫ్రెండ్ విఎఫ్ఎక్స్లో ఉన్నాడు రా, వాడు కొంచెం ఇది ఒక్కటి చేయగలరా, వాడితో చేయొచ్చు, ఇలా అన్నీ తీసుకొచ్చి పెట్టి 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 ఏదో ఒక అద్భుతం చేయాలి అన్న ప్యాషన్ కొద్ది ఖాళీగా ఉండలేక చేస్తా. సో ఇదే ఒక చాలా క్లోజ్డ్ నేరో బ్రెయిన్ అయిపోద్దేమో, మనం వైడ్గా ఆలోచించడం అనే ఒక పద్ధతికి దూరం అయిపోతామేమో అనే ఒక రిస్క్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అంటే అదే అండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనీ అగైన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మైండ్ సెట్. రేపు పొద్దున మీరు బాహుబలిని ఎన్విజన్ చేయాలన్నప్పుడు, సారీ ప్రీ విజువలైజ్ చేయాలన్నప్పుడు ఇన్ని సినిమాలు ఇలాగా ఒక్కొక్క రూపాయి చూసుకొని చేసి 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 పట్టి 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 ఆలోచనలు కూడా భావదారిద్రం అంటారు. సో అది వచ్చేసిందంటే ఇంకా మనం పైకి వెళ్ళలేం. అది ఎలా ఇంత అలవాటు అనేది అవుతుంది? డిపెండ్స్ ఆన్ మనీ అగైన్. మనీ మేక్స్ యువర్ మైండ్ సెట్. అంటే మనం కలగంటే కదా మనీ వచ్చేది. లేదు, నేను అనేది మీరు ఇప్పుడు ఒక ఐడియా అనుకున్నారు, సపోజ్ వెరీ వేగ్లీ టాకింగ్, బాహుబలియా అనుకున్నారు, అది ఒక ఇద్దరు బ్రదర్స్ది రియల్ వరల్డ్ లో సెట్ చేశారు, మీకు పెద్ద ఖర్చే ఉండదు, 10 కోట్లలో తీసి వచ్చేమో స్టార్స్ లేకపోతే కొత్తలతో మొత్తం. సో ఆయన విజన్ కి సపోర్ట్ చేయగలిగే ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. అండ్ ఆయనకు వచ్చిన మైండ్ సెట్ ఏంటి, ఇప్పుడు నేను వెళ్ళి బాహుబలి కదా, ఈ మాహిష్మతి అని, ఈ అని, ఐ అని, శివుడు, ఇదంతా ఎంత ఇమాజినేషను, ఆయన అంత ఇన్వెషన్ చేసుకొని అంత బడ్జెట్ వేసాడు అంటే ఇవ్వడానికి ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ లుక్ ఎట్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు. మీరు ఎవరిని అప్రోచ్ అవ్వబోతున్నారు, ఏ ఐడియాతో అప్రోచ్ అవ్వబోతున్నారు, ఆల్ దీస్ అగైన్ మేక్స్ యువర్ మైండ్ సెట్ క్లీన్. సింపుల్ ఎగ్జాంపుల్, పెద్ద కన్ఫ్యూజన్ లేకుండా మీరు అడిగిన క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్. ఇప్పుడు మీరు బాహుబలియే తీయాలనుకున్నారు, బాహుబలి తీయాలనుకున్నప్పుడు డెఫినెట్గా దానికి తగ్గట్టు A to Z మొత్తం స్టోరీ రాసి యూ విల్ అప్రోచ్ అ ప్రొడ్యూసర్ హూస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద మనీ. ఇఫ్ దేర్స్ మార్కెట్ టు యూ, ఫేమ్ అండ్ నేమ్ టు యూ అండ్ ఆల్ దట్. అదే బాహుబలి కదని ఒక చిన్న ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే యూ విల్ హ్యావ్ టు కట్ ఆన్ రిసోర్సెస్ కదా. యా, సో మనీ మేక్స్ ఆల్ యువర్ విజువలైజేషన్, మైండ్ సెట్, ఎవ్రీథింగ్. ఫస్ట్ మీరు ఎవరు కేటర్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ ప్రొడ్యూసర్ ఎంత పెట్టబోతున్నాడు, ఈయన డెఫినెట్గా 100 కోట్లు పెడతాడా. సో ఇప్పుడు మనకి డ్రైవ్ చేసేటప్పుడు ఒక థాట్ రావచ్చు, స్నానం చేసేటప్పుడు థాట్ రావచ్చు, ఆ థాట్ అనే దానికి సంబంధం లేదు, ఎప్పుడైనా జిమ్ లో కూడా రావచ్చు, అర్ధరాత్రి పాస్ చేసినప్పుడు కూడా టక్కన ఒక థాట్ రావచ్చు. ఆ థాట్కి ఒక పద్ధతి పొడి ఉండదు. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన ఇంట్యూషన్స్ మీద, మన టేస్ట్ మీద, మనకున్న బలమైన కోరికలు, సంకల్పాల మీద ఆధారంగా వస్తుంది. ఆ వచ్చిందని అవును కదా, ఒకడు ఆ ప్లానెట్ నుంచి ఈ ప్లానెట్కి జంప్ చేసే ఎబిలిటీ ఉండేవాడు ఒకడు ఉంటే భలే ఉంటుంది కదా అని అనిపిస్తుంది. అనిపించి కూర్చొని రాస్తాం. అప్పుడు మన ప్రేమంతా కూడా ఐడియా మీద ఉంటుంది కానీ వేర్ వీఆర్ గోయింగ్ టు అనేది ఉండదు. క్యాన్వాస్ పెద్దగా ఆలోచించగలిగే అలవాటు బ్రెయిన్ కి కోల్పోతుంది కదా ఇంత చిన్నగా ఆలోచించడం అంటే. చెప్పే పాయింట్ మేబీ ఎక్కడో లైక్ ఐ పుట్ ఇట్ ఇన్ రాంగ్ వర్డ్స్, మేబీ ఐఎమ్ సారీ. బేసిక్గా మీరు ఐడియా మొత్తం రాయండి, మీకు నచ్చినట్టే రాయండి. యు ఆర్ గోయింగ్ టు శోభు గారు ఓన్లీ అనుకోండి, అంటే శోభు యార్లగడ్డ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ బాహుబలి. మనం రాయడం ప్రాబ్లం కాదు, రాయాలి అనుకునే మైండ్ సెట్ మనకు ఉండకపోవడం ప్రాబ్లం. అది నేను అంటున్నా. అలా గొప్పగా కలలుగానే ధైర్యం ఉండదు కదా, ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ లో చేసి నేను అంటున్నాను. అలా గొప్పగా ఆలోచించగలిగే మైండ్ సెట్ కూడా రావాలి అంటే అసలు మనీ ఇదంతా ఎందుకన్నా అంటే, మీరు ఒక ఐడియా ఏదో అనుకుంటారు రఫ్గా, మీరు అన్నట్టే పేపర్ మీద ఏదో పెడతారు, ఇట్స్ గోయింగ్ టు బి 100 crore బడ్జెట్ ఫిల్మ్ అనుకుందాం. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు శోభు గారు, హీ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇన్వెస్ట్ 100 అనుకుందాం. బట్ ఇఫ్ యూ గోయింగ్ టు సమ్వన్ ఎల్స్ హూ ఈస్ గోయింగ్ టు పుట్ ఓన్లీ 50, దట్స్ వెన్ యుల్ హ్యావ్ టు బి రెడీ. యుల్ హ్యావ్ టు బి ఇన్ అ పొజిషన్ వేర్ ఇన్ యూ కెన్ కట్ ఆల్ దట్ ఎక్స్ట్రా 50C ఎక్కడైతే కట్ చేయగలుగుతారో దానికి తగ్గట్టు అన్న. అందులో నేను ఎక్విప్మెంట్ గురించి, యూ విల్ హ్యావ్ టు బీ ఇన్ అ పొజిషన్ వేర్ నీకు 100 కోట్ల ఎక్విప్మెంట్ ఇచ్చినా నువ్వు తీయగలుగుతావు, 50 కోట్లు ఇచ్చినా తీయగలుగుతావు. సో స్టాప్ బ్లేమింగ్ ఎక్విప్మెంట్, అది అంటున్నా. సో అది ఎక్కడో తప్పు వర్డ్స్లో పోయి ఉంటుంది. బట్ మై ఇంటెన్షన్ ఇస్
డోంట్ బ్లేమ్ ఎనీథింగ్. ఇప్పుడు మనం ఏదైనా మీరు రైటర్ కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఏ స్టోరీ రాసినా కూడా ఒక స్టార్టింగ్, ఒక బాడీ, ఒక క్లైమాక్స్ ఉంటుంది కదా. ఇది మన విజువల్గా స్టోరీ టెల్లింగ్ చేసినప్పుడు షార్ట్ ఫిల్మ్కి ఆ టైమింగ్ డ్యూరేషన్కి ఒకటి, ఫీచర్ ఫిల్మ్కి ఒకటి, వెబ్ సిరీస్కి ఒకటి, ఇలా డ్యూరేషన్ బట్టి రైటింగ్ టెక్నిక్స్ కూడా మారిపోవాలా? టెక్నిక్స్ కాదు, ఆబ్వియస్లీ ద టైమ్ యూ విల్ హ్యావ్ టు స్పెండ్ రైటింగ్ ఆర్ విత్ ద స్టోరీ విల్ ఇంక్రీజ్. షార్ట్ ఫిల్మ్కి మహా అయితే మొత్తం 1 వీక్లో అందరికీ అంతా లాక్ అయిపోద్ది. స్టోరీ రాసిస్తారు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అంతా రాసేసి ఫిక్స్ అవుతారు. సినిమాకి టైం ఇంక్రీజ్ అవుద్ది, వెబ్ సిరీస్కి ఇంకా ఎక్కువ. ఫార్మేట్ అన్నిటికీ ఒకటి. అంటే బీట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అనుకోండి తక్కువకే వస్తాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ అంటే ప్రతి ఎపిసోడ్కి ఒక హుక్ రావాలి. ఫీచర్ ఫిల్మ్ అంటే ఇంటర్వెల్కి ఒకటి, ఒక స్థాయికి రావాలి, 20 మినిట్స్కి సెకండ్ యాక్ట్లోకి వెళ్ళి, ఇలాగ కొన్ని ఉంటాయి కదా. అవి మరి రైటింగ్ అన్నప్పుడు ఆల్ గ్రౌండ్స్లో మనం బాగా చేస్తున్నామా లేదా అనేటట్టుగా అనుకోవాలి, లేదా జస్ట్ అడాప్ట్ అయ్యి వెళ్ళిపోవాలి? అడాప్ట్ అయ్యి వెళ్ళిపోవాలండి అంతే. యూ విల్ హ్యావ్ టు జస్ట్ టాక్ టు ద వన్స్ హూ ఆల్రెడీ రోట్ ఇన్ దట్ ఫార్మేట్. అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ రాస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ ఒక 10-15 షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్డ్ రైటర్ దగ్గరికి వెళ్ళి మేబీ యూ కెన్ ఆస్క్ ఫర్ ఎ టిప్ ఆర్ హెల్ప్ ఆర్ సంథింగ్. అండ్ సో విత్ ద ఫిల్మ్ అండ్ వెబ్ సిరీస్ యాజ్ వెల్. ఫిల్మ్కి షార్ట్ ఫిల్మ్కి అయితే లైక్ జీరో డిఫరెన్స్. ఐవ్ సీన్ ద ఫిల్మ్ స్క్రిప్ట్ టు, సో దిస్ ప్రిటీ మచ్ నథింగ్ మోర్ టు ఇట్. జస్ట్ పాత స్క్రిప్ట్లు చూస్తుండే నేను, పూరి గారు ఆబ్వియస్లీ, లెఫ్ట్కి యాక్షన్, రైట్కి డైలాగ్ ఇలా ఉంటుండే. ఇప్పుడు అది ఫార్మాట్ చేంజ్ అయ్యి మొత్తం సెంటర్ అలైన్డ్ అవుతుంది. యాక్షన్ అక్కడే వస్తుంది, డైలాగ్ అక్కడే వస్తుంది. మీరు దానికి తగ్గట్టు చేంజ్ అవ్వడం తప్పితే దేర్స్ నథింగ్ డిఫరెంట్ అండి. టెక్నాలజీలో వచ్చే చేంజెస్ కానీ థాట్లో కానీ వర్కింగ్లో కానీ స్కిల్. వెబ్ సిరీస్ ఐఎమ్ రియలీ నాట్ దట్ ష్యూర్, బట్ వాట్ ఐవ్ సీన్ ఆన్ అ వెబ్సైట్ అనేది మాత్రం దేర్స్ జీరో చేంజెస్ ఒక ఫిల్మ్కి వెబ్ సిరీస్కి. జస్ట్ దట్ లెంత్ పెరుగుద్ది అండ్ ఆబ్వియస్లీ బీట్స్ ఇంకా స్టోరీకి తగ్గట్టు అక్కడక్కడ చేంజ్ అవుతాయి, కానీ దేర్స్ రియలీ నో చేంజెస్ ఎట్ ఆల్. Since we are talking about the technology, now మొత్తం artificial intelligence is taking over. Some adverse effects also there. Coming to the film making, AIతో ఎంత హెల్ప్ మనం తీసుకోవచ్చు అనుకోండి. మీరు దాని గురించి స్టడీ చేశారా లేకపోతే? ఎట్ టు బి ఎక్స్ప్లోర్డ్. అంటే నా దరిద్రంగా నా ఫిల్మ్ స్కూల్ ఏది చెప్పదు. దట్స్ ఎ బోల్డ్ స్టేట్మెంట్. మనోడు చెప్పాడు, ఇప్పుడు మనం దాన్ని పట్టుకుందాం. ఓకే, ఫిల్మ్ స్కూల్స్ ఆర్ రియలీ వేస్ట్ ఆఫ్ టైం. ఓ మై గాడ్. ట్రస్ట్ మీ, యాజ్ అ ఫిల్మ్ స్టూడెంట్ ఐఎమ్ టెలింగ్ యూ, సినిమాల గురించి ఏం నేర్చుకోవాలన్నా అది సినిమా థియేటర్లో నేర్చుకోండి. వెళ్ళి చూస్తే A to Z ప్రతిదీ తెలిసిపోద్ది అక్కడ. ఫిల్మ్ స్కూల్కి వస్తే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. మీకు చిన్న గిల్ట్ ఉంటుంది, అరే మా నాన్న డబ్బులు పోతున్నాయి, సో అండ్ సో అమౌంట్ పోతుంది అని గిల్ట్ ఫీల్ అవుతారు. టుమారో ఇఫ్ యూ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ రీపే ఇట్ బ్యాక్ దెమ్ ఆర్ యూ కెన్ జస్ట్ ఎర్న్. ఇంట్లో ఉంటున్న మనుషులది డబ్బు పోయింది, మీరు సంపాదించారు అన్నట్టు. టైం పోతే రాదు, నాకు 3 ఏళ్ళు లాస్, ఎవడు వచ్చేవాడుగా. నాకు చిలక్కి చెప్పినట్టు చెప్పారు అందరూ, ఫిల్మ్ స్కూల్ వద్దు, నీకు వెళ్తే ఏడీగా వెళ్ళు, అప్రెంటిస్గా వెళ్ళు, రైటర్గా వెళ్ళు అన్నారు. నేను అన్నా, ఇప్పుడు జస్ట్ ఇంటర్ పాస్ అంటే ఎలా చూస్తారు, ఐ నీడ్ అ డిగ్రీ. ఇదైతే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ వస్తుంది ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతట్లో, సో ఐ రియలీ నీడ్ అ డిగ్రీ అన్నా. లాస్ట్ చూస్తే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందా పోనీ? చిచ్చి ఉన్నది పోతుంది. ఫిల్మ్ స్కూల్స్ ఆర్ రియలీ స్కామ్ అంతే. దే లూట్ యూ, నథింగ్ ఎల్స్. ఫస్ట్ యూ స్టార్టెడ్ విత్ టైం వేస్ట్, then you ended up with saying it as a scam. కాన్ఫిడెన్స్ ఉన్నది వస్తుందా, కనీసం కాన్ఫిడెన్స్ వస్తుందంటే ఉన్నది కూడా పోతుంది. అంతకుముందు మీరు చీచి అని కూడా అన్నారు. One thing I you are on can record. assure you is, I don't know how these international film schools work. Naifa gani ivanni I really don't know. I can't make a comment. నేను నిజంగా I'm sorry. Indian film schools lo interacted with 3-4 faculty people from my college only. I can't name them. అదే see నేను అదే ఏ స్కూల్కి వెళ్తున్నాను అడగట్లేదు, చూసారా, అది నా గ్రేట్నెస్. నా ఫిల్మ్ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ దే పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఇండియాస్ ది బెస్ట్ ఫిల్మ్ స్కూల్, పూణే. ఇది NSD. దాంట్లో నుండి పాస్ అవుట్ అయ్యారు. ట్రస్ట్ మీ, సినిమా ఐ మీన్ ఇండియాలోనే ది బెస్ట్ స్కూల్ కదా, ఇండస్ట్రీలో జాబ్ రాలేదు. టీచింగ్ ఫిల్మ్ స్టూడెంట్స్ వాట్ దే కెన్ డూ ఆర్ వాట్ దే హ్యావ్ టు డూ అని. అంటే అర్థం ఏంటి, ఫిల్మ్ స్కూల్లో చదివినోడు ఫిల్మ్ స్కూల్లో పనిచేయడం తప్పితే ఫిల్మ్ ఇండస్ట్రీకి పనికిరాడు. సో వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ.
నీ కార్లో నువ్వు పెట్రోల్ కొట్టుకొని ఇక్కడ నుండి అక్కడికి వెళ్తావు టు లిటరలీ లెర్న్ నథింగ్. ఒక సినిమా థియేటర్కి వెళ్ళి 3 గంటలు స్పెండ్ చేయి, నీకు వచ్చే నాలెడ్జ్ 3 అవర్స్లో వచ్చే నాలెడ్జ్ 3 ఇయర్స్లో కూడా నీకు 1% రాదు. దట్స్ సంథింగ్ ఐ కెన్ టెల్ ఎనీవేర్ టు ఎనీ వన్. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్యాకల్టీగా నేను చెప్పా, మీరేం చెప్తున్నారు మీకు అర్థం కావట్లేదు, నాకేమొస్తుంది నాకు అర్థం కావట్లేదు, టైం వేస్ట్. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీతో 4 షార్ట్ ఫిల్మ్స్ ఇస్తుంటే హెవీ నాలెడ్జ్ వచ్చేది. 40 తీయొచ్చు, 15 lakhs కదా. అదే మీరు తీస్తే వాళ్ళు చెప్పినంత దానికన్నా బెటర్ గా నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. I can tell to my age people, if you are wanting to get into film industry, go to film theaters, watch films, work under someone. Film schools మాత్రం వద్దు, పేరెంట్స్కి డబ్బులు వేస్ట్, మీ టైం వేస్ట్. అన్నిటికన్నా ఇది మాత్రం చాలా ఓపెన్ గా ఎందుకు ఇంత కసిగా చెప్తున్నా, ఐఎమ్ a victim of it. నిజంగా లైఫ్ లో చాలా పెద్ద డ్యామేజ్ అయింది. డబ్బులు ఎవ్రీ సెమిస్టర్ కి కాల్ వస్తుంది, కొత్త సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది కదా, యూ విల్ హ్యావ్ టు పే సో అండ్ సో అమౌంట్ అని. నేనేమో అది మా అమ్మ నాన్నకి ఎలా చెప్పాలో చెప్తే 1 minute లో పే చేసేస్తారు, దట్స్ నదర్ థింగ్. కాకపోతే అసలు ఏ ఉంటుందని చెప్పాలి, ఏమవుతుందని చెప్పాలి, అసలు వెళ్తే కదా నేను ఆ డబ్బులకి న్యాయం అవుతుందండి. 15 lakhs నాకు కరెక్ట్ 15 rupees కూడా యూజ్ అయ్యింది. ఏమో అలా అంటున్నావు కానీ చరణ్, ఎంతో కొంత ఉంటుంది. లేదండి లేదు, అంటే ఒక రకమైన కోపం వచ్చేసిన తర్వాత దాని నుంచి వచ్చిన గెయిన్స్ కూడా ఓవర్ షాడో చేస్తాయి. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, నేను మా బ్యాచ్ 55 ఎంతో మంది, 21 October టేకెన్. ఇంకో 1 month 3 years అయ్యి విల్ బి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్. అందరికి అడిగారు ఏమైనా వచ్చిందా, నాకైతే ఏమీ రాలేదు, నీకేమైనా వచ్చిందా చెప్పు. ఆల్ ఓవర్ ఇండియా నుండి వచ్చారు, పూణే నుండి 2, బీహార్ నుండి 1. దిస్ ఇస్ ది మోస్ట్ అఫోర్డబుల్ ఫిల్మ్ స్కూల్ అన్నట్టు మీరు చూసిన ఆప్షన్స్లో. ఇఫ్ యూ గో టు బాంబే, దేర్స్ అ ఫిల్మ్ స్కూల్ కాల్ విస్లింగ్ వుడ్స్. అక్కడ 35 lakhs ఎంత అవుతుందంట 3 yearsకి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 35 lakhs ప్లస్ మీ స్టే ఉంటుంది, మీ ఫుడ్ ఉంటుంది, మీ ట్రావెల్ ఉంటుంది, ఏం కాదన్నా 50-60 lakhs మీ పాకెట్ నుండి బర్న్ అవుతుంది. సో దిస్ ఇస్ సంథింగ్ లిటిల్ అఫోర్డబుల్. 15 పైన 10 వేసుకున్నారు రఫ్గా, వాళ్ళ స్టే, వాళ్ళ ఫుడ్, వాళ్ళ ట్రావెల్ అదంతా 3 yearsకి 25-30 lakhs దే విల్ బి సార్టెడ్ అవుట్. సో ఆ విధంగా వచ్చారు తప్పితే, ట్రస్ట్ మీ, యూ కెన్ ఆస్క్ ఎనీ వన్ ఫ్రమ్ మై ఫిల్మ్ స్కూల్, లెట్స్ నాట్ నేమ్ ఇట్, ఐ విల్ బ్రింగ్ ఎనీ వన్ యూ వాంట్, ఆస్ దెమ్ ఆన్ రికార్డ్, ఒక్కటైనా యూజ్ అయింది. ఇండస్ట్రీ స్టాల్వర్డ్స్ కూడా అదే చెప్తున్నారు కదా, ఆర్జీవి గారు అంటారు. నెక్స్ట్ అదే చెప్పబోతున్నా, ఆయన అంటే డిఫరెంట్ వానబీ ఏదో చెప్పాలని చెప్తారా అనుకుందాం. దేర్స్ అనురాగ్ కశ్యప్, గో టు ఫిల్మ్స్, ఐ డోంట్ గో టు ఫిల్మ్ స్కూల్స్, ఐ గో టు ఫిల్మ్స్ అన్నాడు ఆయన. అంతే. మా ఫిల్మ్ స్కూల్కి వచ్చి మా ఫిల్మ్ ఫ్యాకల్టీ వాళ్ళ ముందు ఈ టైం వేస్ట్ అయిపోయి ఫిల్మ్స్ దేకోయారు, జావ్ థియేటర్ జావ్ అన్నాడు ఆయన. రీసెంట్గానే వచ్చాడు మా ఫిల్మ్ స్కూల్కి, గెస్ట్ ఆఫ్ ఆనర్. అనురాగ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గా వచ్చి ఈ మాట చెప్పారా? వచ్చి రోజుకో 1 hour స్టూడెంట్స్తో టైం స్పెండ్ చేసి ఇంటరాక్టివ్ సెషన్ లాగా, అంటే వీల్ ఆల్సో గెట్ లిటిల్ మోటివేటెడ్ అని వాళ్ళు అంత పెద్ద ఆయన్ని చూస్తే. సో అందరితో ఇంటరాక్ట్ అవ్వడం ఇదంతా. 100 మంది ఉన్నాం, మా బ్యాచ్ 50, మా కింద వాళ్ళు 25 మంది, ఫ్యాకల్టీ అన్ని కలుపుకొని దగ్గరగా 100 మంది ఉన్నాం. ఆయన ఒకటే అన్నాడు నైట్లో, टाइम वेस्ट है भाई, जाओ फिल्म्स देखिए, थिएटर होता है ना, उधर पे कर 200 पे कर, ఎంటర్టైన్మెంట్ అవుతుంది, జిందగీ को ఎంటర్టైన్మెంట్. ఆయన వచ్చింది ఫిల్మ్ స్కూల్కి, ఫిల్మ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అందరు షాక్, మేము అందరం నవ్వుకుంటున్నాం. చూసా ఏముంది 3 ఎప్పుడు పిలవరేమో అంటే హీస్ టైడ్ అప్ విత్ ద కాలేజ్ ఇన్ అ వే, లిటిల్ క్లోజ్ టు ద ఫ్యాకల్టీ, సారీ ఫ్యాకల్టీ కాదు, హెడ్స్. సో ఇన్ అ వే టైడ్ అప్. So he has to come to the college every year and to say this show dialogue. his face. go to theaters అని చెప్పడానికి. Yeah. సో నేనని కాదు, నాకు కోపం వచ్చి ఇలా అని కాదు, కానీ ఎనీ స్టూడెంట్ యూ కెన్ కాల్, దిల్ టెల్ యూ ద సేమ్ థింగ్. ఆయన ఆర్జీవి గారు అన్నారు కదా, మీరు ఇక్కడ ఈ ఫిల్మ్ స్కూల్లో చదువుతూ ఉన్నారంటే మీకు అప్పటి సినిమాలు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సమయంలో కొన్ని మెగ్నస్ గోల్డ్ ఇలాంటివేవో కల్ట్ క్లాసిక్స్ ఉన్నాయి కదా, వాటి గురించి క్లాసులు ఉంటాయి. కానీ మీకు తీయాల్సింది రేసు గుర్రం ఇలాంటి సినిమాలు కదా చెప్పాల్సింది. అంటే లోకల్ గా ఏం యాక్సెప్టెన్స్ ఉంది, లోకల్ గా టేస్ట్ ఏంటో ఆ టైప్ ఆఫ్ సినిమాలు కదా మీకు టీచ్ చేయాల్సింది. ఎప్పుడో చెప్తే ఏమొస్తుంది అని ఆయన చెప్పినట్టు పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, మెకనస్ గోల్డ్ ఈ చూపించినా విల్ బి ఆల్ రైట్. మా ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే, స్క్రిప్ట్ వాళ్ళకి ఎస్పెషలీ ఐ మీన్ టు స్క్రిప్ట్
కాబట్టి అంటే విల్ హ్యావ్ వన్ కామన్ సబ్జెక్ట్ విచ్ ఇస్ డైరెక్షన్. అందరికీ మీరు జాయిన్ అయ్యారంటే డైరెక్షన్ ఇస్ యువర్ కోర్ సబ్జెక్ట్. దానిపైన ఒక 5 సబ్జెక్టులు ఉంటాయి. వాటిలో 1 విల్ బి యువర్ స్పెషలైజేషన్, అంటే దానికి రిలేటెడ్ కొన్ని క్లాసెస్ ఎస్పెషల్లీ దానికే ఉంటాయి. ఆ స్పెక్ చూస్ చేసుకున్న వాళ్ళందరూ రూమ్లో పడి ఉంటారు. ఇది మా ఫ్యాకల్టీ వస్తాడు ఒక రోజు వచ్చి ఏదో రష్యన్ ఫిల్మ్ ఏదో పెడతాడు, ఆర్ట్ ఫిల్మ్స్. ఒక రోజు వచ్చి స్పానిష్ ఫిల్మ్స్ అంటాడు, ఓ రోజు వచ్చి గ్రీక్ ఫిల్మ్ అంటాడు, ఓ రోజు వచ్చి ఇంకేదో అంటాడు. నేరకపోయి ఒకరోజు ఒక ఇండియన్ ఫిల్మ్ చూపించింది లేదు. బీయింగ్ తెలుగు ఫ్యాకల్టీ మీరు ఆయన దగ్గరికి వెళ్ళి తెలుగులో మాట్లాడుతూ ఉండండి, సార్ మీరు ట్రిపుల్ ఆర్ చూసారా, ఆ షార్ట్ ఉండదు ఇది అంటే ఆయన నుండి రిప్లై ఐ రిమెంబర్ సీయింగ్ ఇట్ బట్ ఉత్న ఎంగేజింగ్ అవుతా అంటాడు ఇలా. సో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే మీకు ఇవ్వాల్సిన ఎగ్జాంపుల్స్ ఇవ్వరు, మంచి ఫిల్మ్స్ చూపిరు. అయ్యో అదే డిస్కషన్. మంచి ఫ్రెండ్స్ అని ఉన్నారా మీకు? లక్కీలీ ఒక 3-4 అయితే తగిలేరు. అందరు కలిసి ఏదైనా సినిమా చేయడం, అందరు కలిసి కొలాబరేట్ ఏదైనా చేస్తే కనీసం ఫిల్మ్ స్కూల్ నుంచి లైక్ మైండెడ్ పీపుల్ అన్న మీట్ అవ్వచ్చు కదా. షార్ట్ ఫిల్మ్స్ అయితే ఇలా ఈ 3-4 ఎవరైతే క్లోజ్ అయ్యారో మంచోళ్ళు వాళ్ళతోనే చేస్తున్నా. లక్కీలీ 1 guy is into sound, 1 guy is into recording sound, 1 is into designing sound, ఎడిట్, సినీ, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో లక్కీగా వాళ్ళు తగిలేరు. వాళ్ళతోనే వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు ఏం తెలుసుకోవాలనిపిస్తుంది అంటే, మామూలుగా ఫిల్మ్ మేకర్గా బాగా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఆడియన్స్గా డిస్కనెక్ట్ అయిపోయి ఎక్కువ ఫిల్మ్ మేకింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాను కదా. అలాంటి ఒక ఫేజ్ ఆఫ్ జర్నీలో మనకు కొన్ని సినిమాలు నచ్చేస్తాయి. ఎందుకు నచ్చితే తెలియదు, అది బయట డిజాస్టర్ అయి ఉంటుంది. ఇది ఆడియన్స్ ఇచ్చిన తీర్పులో. కొన్ని మనకి అస్సలు నచ్చవు, కానీ ఆడియన్స్ నెత్తిని పెట్టుకొని కోట్ల కలెక్షన్లు కుమ్మరిస్తూ ఉంటారు. అలాంటి కేసు ఎగ్జాంపుల్గా ఒక 2 చెప్పండి. మీకు నచ్చి జనాలకి నచ్చకపోవడం, జనాలకు విపరీతంగా నచ్చి మీకు అస్సలు నచ్చకపోవడం. మీకు అలా ఏమైనా ఉందా? అంటే నాకు డిజాస్టర్ కాదు, కానీ నాకు అమ్మ చెప్పింది సినిమా చాలా ఇష్టం. అది అంత బాగా ఆడలేదు, కమర్షియల్గా ఆడలా. దాని గురించి ఏదైనా డిస్కస్ చేద్దామన్నా అవునా అలా ఉంటుందా, బాగుంటుందా, చూస్తాను అలా అంటే అదే నా బాధ. అదే ఏంట్రా ఇది ఇలా అంటారు సినిమా గురించి. తర్వాత విరాట పర్వం అనే రీసెంట్ గా ఒక ఫిల్మ్, అది చూసి రీసెంట్ ఫిల్మ్స్ లో అంత శ్రద్ధగా అంత జాగ్రత్తగా బిల్డ్ చేసి ఒక హృదయంతో మాట్లాడిన సినిమా అన్నమాట విరాట పర్వం. దానికి కలెక్షన్స్ కానీ మంచి మాటలు వచ్చాయి, మంచి పేరు వచ్చింది, కానీ ఎందుకు జనాలు యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటికి. అంటే బాగా హిట్ అయింది, నచ్చింది. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ బాగా హిట్ అయినవన్నీ పేర్లు చెప్తే తేడా వస్తుంది, కానీ బాగా హిట్ అయినవి నాకు చూసి ఇది హిట్టా, ఏముంది ఇందులో హిట్ అనేటట్టుగా ఉంటుంది నా పరిస్థితి. నాకు ఐఎమ్ హ్యాపీ ఫర్ హిట్స్, ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, కానీ నా టేస్ట్ ఏంటరా ఇలా ఉంది, ఇది హిట్టా, ఎందుకు హిట్ అంటున్నారు అంటే నాకు పల్స్ ఏమన్నా పోతుందా ఏంటి అని ఒక భయపడే సినిమాలు ఉంటాయి. నేను ఓపెన్ గా చెప్తున్నాను, చాలా మందికి ఉంటుంది ఇది. కొంతమంది అమ్మ మనకు పల్స్ పోకూడదు, అందరూ బాగున్నారు, మనం కూడా బాగుంది, బాగుంది సూపర్ నచ్చింది అనేసి వాళ్ళు కూడా మోసం చేసుకుంటారు. ఎందుకంటే పల్స్ పోతుందనే భయం అన్నమాట వాళ్ళకి. కానీ మనతో మనం ఎంత బ్రూటల్ గా ఉంటే అంత ఇంప్రూవ్ అవుతాం. సో కొన్ని ఫిల్మ్స్ బాగుంది కదా అని చెప్పడానికి భయపడతారు. నాకు బాగా నచ్చుంటాయి సినిమాలు. ప్రయాణం అని ఒక సినిమా ఉంది చంద్రశేఖర్ రెడ్డి గారు, అది నేను విపరీతంగా అసలు ఏమి తీసాడు అన్నట్టుగా చూసా. బయటకు వచ్చాక ఒకళ్ళు ఎవరో అన్నారు, ఎలా ఒక సినిమాని ఎలా తీయకూడదో ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు అన్నాడు ఎవడో. మీది ప్రయాణం అయినా కొద్ది గొప్ప అందరికీ తెలియకపోవచ్చు, అది అని సాహసం అయితే అందరూ యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటా. అందరికీ ఇష్టం, ఫ్లాప్ అయింది, అండర్ రేటెడ్ జంప్. హోల్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో ఒక థాట్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ చేసి అమ్మయ్య అయిపోయిందిరా, లేదా పోనీ రిలీజ్ అయ్యింది, రిలీజ్ అయ్యి ఓ 10 రోజులు చూశారు అందరూ, ఇది డాన్ టు డస్క్ A to Z ప్రాసెస్ అనుకుంటే, మీకు యాజ్ అ ఫిల్మ్ మేకర్ అరే ఇన్ని ఫిల్మ్ చాలా ఉంటాయి కదా స్టేజెస్, ఐడియా దగ్గర నుంచి, అరే ఈ ఒక్కటి లేకపోతే బాగుండు, ఈ లేయర్ లేకపోతే బాగుండు ఫిల్మ్ మేకింగ్ అని అనిపించే లేయర్ ఏంటి? డబ్బింగ్ అండి. ఐఎమ్ వెరీ మచ్ ఇంటూ సింక్ సౌండ్. నా షార్ట్ ఫిల్మ్స్ 11లో ఒక 5-6 సింకే. ఆ మిగతా 5 చేయని వాటిలో కూడా 3 సింక్కే ట్రై చేశా. కర్మకాయలు డబ్బింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఐ డోంట్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ డబ్బింగ్, ఎందుకో తెలియదు. ఐఎమ్ మోర్ ఇంటూ సింగ్ సౌండ్. ఆ ఇమోషన్, ఆ రానెస్, ఆ రియల్నెస్ అంతా అప్పుడే క్యాప్చర్ అయిపోద్ది. అక్కడ మిస్టేక్స్ చేస్తే కవర్ చేసుకోవడానికి డబ్బింగ్ ఉండాలేమో. కరెక్టే, బట్ కొంచెం ఐ డోంట్ థింక్ యూ కెన్ ఎవర్ రీక్రియేట్ ద. అన్డౌటెడ్లీ
రియల్ రా ఎమోషన్. అంటే మీరు యాక్టర్ కదా, మీరు అదే చెప్పాలి. నాకు డబ్బింగ్ మైక్ ముందు చెప్పడం అంటే అత్యంత ఇష్టమైనది అనమాట. మైక్ ముందు డబ్బింగ్ చెప్పడం అనేది చాలా ఇష్టమైంది. మనం ఒకసారి ఒక టేక్ చేసిన తర్వాత రీప్లే చేసి చూసుకుంటున్నప్పుడు ఒక అద్భుతం జరిగినట్టు నాకు అనిపిస్తుంది. సింక్ సౌండ్ ఎలా ఉంటుందంటే వెనకలు పిలిచినప్పుడు వెనకలే ఉంటుంది వాయిస్, ముందు మాట్లాడినట్టు ముందే ఉంటుంది, చిన్న గొణిగినట్టే ఉంటుంది. అది డబ్బింగ్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే రీక్రియేషన్లో అన్ని పెదవుల దగ్గరే ఉంటాయి, పెదవుల దగ్గరే మాటలు ఉంటాయి, ఇక్కడ నుంచి లోతుగా వచ్చినట్టు ఉండదు. ఇప్పుడు మాట్లాడామనుకోండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నదని డబ్బింగ్ చెప్పాను అనుకోండి, అది ఎలా ఉంటుంది, ఇక్కడే ఉంటుంది మాట, ఇప్పుడు ఇక్కడే ఉంటుంది మాట అనేది, నేను ఇక్కడే ఉంటుంది మాట, అలా వస్తుంది. ఆ రియల్ ఫీలింగ్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు దీనిలో రికార్డ్ అవుతున్నట్టుగా దానిలో రికార్డ్ అవ్వదు కదా. ఒక్కసారి పైలట్ అంటారు, ఆ పైలట్ ఒకసారి చూపించండి, చూపిస్తే పైలట్లో అత్యద్భుతంగా ఉంటుంది. మళ్ళీ చెప్పింది చూస్తే ఓకే ఫైన్ అనిపిస్తుంది. ఎమోషన్ ఎక్కడో. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పైలట్ లో అన్ని సౌండ్స్ రికార్డ్ అయ్యి గజ్ అనే సౌండ్ తో ఉంటుంది కాబట్టి దాన్ని చెయ్యరు. కానీ సెట్ లోనే మనం గనక దాన్ని క్యాప్చర్ చేసి వాయిస్ ఇప్పుడు ఎలా అయితే క్లారిటీగా ఉంది అలా చేయగలిగితే రీసోర్సెస్ అందరికి ఉండవు కాబట్టి షార్ట్ ఫిల్మ్ స్పేస్ లో డబ్బింగ్ వెళ్ళొచ్చు. ఐ జస్ట్ డోంట్ ఎంజాయ్ డబ్బింగ్. ఐ మీన్ వెళ్ళొచ్చు కదా, వెళ్ళాలి, డబ్బింగ్ కి వెళ్ళాలి. బట్ కుదిరితే సింగ్ సౌండ్ లో యాక్టర్స్ కి టెస్ట్ కూడా డబ్బింగ్ లో చూసుకుందాంలే అనడానికి లేదు. ప్రతి మాట ఉచ్చారణ పర్ఫెక్ట్ గా ఉండి తీరాల్సిందే. దానికి రిహార్సల్ ఉండాలి, వర్క్ షాప్ ఉండాలి. అంటే ఎవ్రీ ఆర్టిస్ట్ షుడ్ కమ్ ప్రిపేర్డ్ టు ద సెట్ అండ్ హీ హాస్ టు బి కాన్ఫిడెంట్, హీ హాస్ టు బి ఏ ప్లేయర్ ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళు సింగ్ సౌండ్ అంత ఈజీగా చేయలేము అనమాట. I want to tell one thing to the viewers. Viewers, వినండి. If you guys are doing short films and want to do a short film, you guys can just approach me. We can collaborate. I mean, I can give you all technical help నా సైడ్ నుండి. టెక్నీషియన్స్ అందరూ ఎవరైతే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని రెఫర్ చేయగలుగుతా. You guys can collaborate. They might do it for free only if they like your story and all. So we all can make it a community feeling. ఐ మీన్ ఆ థింగ్ అయితే ఉంటుంది. ఏదో స్ట్రగుల్ స్టోరీ ఎవడు లేడు అది ఇది అన్నది లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. సో నేను ఏ కెమెరామ్యాన్ని చూసినా ప్రొఫెషనల్ లెవెల్లో ఉండి ఏదేదో అయ్యేది, నేను చెప్పాలనుకున్నది కన్వే అయ్యేది కాదు, అదేటో పోయేది. సో ఇఫ్ వీ ఆల్ కొలాబొరేట్ ఇట్ కెన్ బీ ఆన్ అ ఫ్రెండ్లీ బేసిస్. ఫ్రెండ్తో ఇప్పుడు అరే కెమెరా అక్కడ పెట్టు, అరే నువ్వు చెయ్యి అన్నట్టు వీ కెన్ ఆల్ కొలాబొరేట్. అందుకే ఫిల్మ్ స్కూల్లో మీకు ఫ్రెండ్స్ అన్న అయ్యారా లేదా అని అడిగింది అందుకే అనమాట. ఆ ఒక బెనిఫిట్ అన్న జరిగితే బెటర్ కదా. దట్స్ రైట్. అండ్ ఎస్పెషల్లీ నాకు కూడా సౌండ్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషలీ తరుణ్ భాస్కర్ గారు చేసిన సైనమా అనే ఫిలిం, షార్ట్ ఫిలిం, అందులో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే మళ్ళీ తరుణే అది రీక్రియేట్ చేయలేకపోయాడు. ఆ డెప్త్ ఎఫెక్ట్ ఆయన రెండిట్లో సింక్ సౌండ్ చేసినా పాపం ఆయనకి రాలేదు. అది అంత బాగా ఎలా చేసాడు ఏంటో ఆ సినిమాలో. ఎంత అయితే హార్ట్ కనెక్ట్ డైరెక్ట్. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే థియేటర్ ఎందుకు చూస్తారు, థియేటర్ అంటే ఒక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ కోసం. అది సింక్ సౌండ్ లో ఇలా జరుగుతుంది, టక్కన మన మధ్యలో కూర్చున్నట్టు ఉంటుంది. ఈవెన్ సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా మనం సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని మళ్ళీ వేస్తాం కదా, అన్ని వేసినప్పుడు అది కూడా పెట్టినట్టే చేసినట్టే ఉంటాయి. పైపైన ఆ రా థింగ్ రాదు, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు అక్కడ తీసుకొని వచ్చి మైక్ ముందు చేయలేరు కాబట్టి ఇంకా దానికి ఈక్వలెంట్ గా ఉంటుంది ఇంకోటి చేసేస్తారు లైబ్రరీ నుంచి. సో మనది ఇక్కడ జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు ప్రతి చిన్నది ప్రతి చిటిక అన్ని కూడా కవర్ అవుతూ క్యాప్చర్ అవుతుంది. దాన్ని ఆ సౌండ్స్ తీసుకొని వచ్చి పోస్ట్ చేసినప్పుడు ఆ నాయిజీగా ఆ డెప్త్ గా ఎంత బాగుంటుంది. రియలీ లవ్ సౌండ్. ఒక డైరెక్టర్తో మాట్లాడాను, సార్ మనం సౌండ్లో కొంచెం వెనకబడి ఉన్నాం సార్, సౌండ్ లేదని చెయ్యాలి సార్ అంటే, అవును సౌండ్ తక్కువ పెడతారు ఎందుకు థియేటర్లో అన్నాడు. సార్ సౌండ్ అంటే నేను అంటే సౌండ్ కాదు సార్, సౌండ్ డిపార్ట్మెంట్ అంటే. చూడండి డైరెక్టర్ మాట్లాడినప్పుడు కూడా ఆయన నాకు ఒక హోప్ఫుల్గా నేను చెప్తారనుకుంటే ఆయన అలా అర్థం చేసుకున్నారంటేనే అసలు బేసిక్గా డిస్కషన్ రావట్లేదనే కదా. సగం మందికి సౌండ్ మ్యూజిక్ వేరు వేరు అని కూడా తెలియదు. నాకు అలాగా సౌండ్ నుంచి ఏమైనా చేయాలని కోరిక ఉంది, చాలా ఐడియాస్ కూడా ఉన్నాయి. మేబీ మనం ఏదైనా కలిసి చేద్దాం, ఇద్దరికి సౌండ్ అంటే ఇష్టం కాబట్టి వి విల్ డూ సంథింగ్. హోల్ ప్రాసెస్ లో మీకు డబ్బింగ్ అంటే ఇష్టం లేదు కదా. ఇంకోటి చెప్పండి. There is nothing like that. ఇప్పుడు ఫర్ డబ్బింగ్ కూడా I just don't like watching what I made those many times. మొన్న సొసైటీకి ఆ అమ్మాయి ప్రిపేర్డ్ ఉండే, ఇట్స్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్, ఓన్లీ అమ్మాయి ఉంటుంది. తను ప్రిపేర్డ్ ఉండే మేఘ్నా. షీఈస్ డన్ క్రేజీ జాబ్. ఇలా పైలట్ ప్లే చేసాం, వెంటనే తను 2-3 takesలో అన్నీ చెప్పేసింది. అది బాగుంటుంది. కొంతమందితో చాలా స్ట్రెయినింగ్ జాబ్ అండి, 100 సార్లు చూడాలి, ఆ టైం అయిపోతుంటుంది, డబ్బులు పెరుగుతుంటాయి, అదొకటి ఆలోచించాలి. స్కిల్ ఉంటే పోయేదే ఉంది, డబ్బులు పే చేసేది మనం కదా. మళ్ళీ నేను స్టార్టింగ్లో అన్నది ప్రొడ్యూసర్కి ఐ డోంట్ వాంట్ టు బర్డెన్ హిమ్.
నేను బడ్జెట్ 4,000 పెట్టా డబ్బింగ్కి. అన్స్కిల్డ్ వాళ్ళు వచ్చి ఏది తెలియకుండా చేసేదానికి 5-6 వేలు అవుతుంది. ఆడిస్తాడు ఎవరిని ఆడివ్వడు. ఒక్కొక్కసారి వాయిస్ మారుస్తారు కదా వేరే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు, వేరే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు సెట్ కావు. అసలు మా ఫేస్ ఒకటి ఉంది, వాయిస్ ఒకటి ఉంది అనిపిస్తూ ఉంటుంది. 4-5 మార్చాల్సి వస్తుంది. వాళ్ళు దొరకరో పట్టానా, దొరికిన వాళ్ళకి స్లాంగ్ వచ్చి ఉండదు. అవన్నీ చాలా ఇవన్నీ మళ్ళీ బాయిల్స్ డౌన్ టు ద వర్డ్ మనీ వేస్ట్ అవుతుంది అంతే. సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ మీరు తీసే ఫిల్మ్ లో 10 మంది యాక్టర్స్ ఉన్నారు. 10 మందికి వెళ్ళి కథ చెప్పాలి, వాళ్ళని ఒప్పించాలి. అది మీకు స్ట్రెస్ జాబ్ అనిపిదా? అంటే ఐ రియలీ లవ్ టెలింగ్ స్టోరీస్ అండ్ వాచ్ హౌ పీపుల్ రియాక్ట్. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, దరిద్రంగా ఉంది అన్న నాకు పర్లేదు, బట్ దరిద్రం వర్డ్ రావడానికి ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో ఐ ఎంజాయ్ దట్ వన్. నేను చెప్పినప్పుడు అయితే హ్యాపీ ఎమోషన్ చెప్పా, చిన్న స్మైల్, ఏదో సాడనింగ్ ఎమోషన్ చెప్పా, హీరో వాళ్ళ అమ్మ చనిపోయిందో ఏదో, మేబీ బోర్ల పడి ఏడ్చాక లిటిల్ సాడ్. ఇట్లా ఈ ఎమోషన్స్ ఐ లైక్ సీయింగ్ ఆన్ పీపుల్స్ ఫేసెస్. సో మీకు స్టోరీ చెప్పి ఒప్పించటం అది ఇష్టమైన ప్రాసెస్. ఇది ప్రొడ్యూసర్ ఫైండింగ్ ఆ లేయర్ తీసేద్దామా? డైరెక్ట్ గా ఐడియా రాజు ప్రొడ్యూసర్ వచ్చేయాలి. ఎలా ఉంది ఇది? ప్రొడ్యూసర్ తో డిస్కషన్ ఎక్కే గుమ్మ చేయాల్సిన అవసరం లేదు. నా 9 షార్ట్ ఫిల్మ్స్ మొత్తం నేనే పెట్టుకున్నా. చిన్న ఖర్చులే 10-15 వేలు అయిపోయాయి అన్ని. అంటే ఎక్కడ అంత బడ్జెట్ కట్ అవుట్ అయిందంటే చెప్పే కదా 3-4 ఫ్రెండ్స్ అని, వాళ్ళ వల్ల ఎక్విప్మెంట్ కలిసి వచ్చింది. ఇప్పుడు ఎవడైతే సౌండ్ చేస్తున్నాడో వాడి దగ్గర రికార్డర్ ఉంది, జూమ్ H6 ఏదో ఉండింది. ఇంకోడు కెమెరామెన్ దగ్గర ఒక S3 కెమెరా ఉండింది, విచ్ ఇస్ ది ఇండస్ట్రీ స్టాండర్డ్ కెమెరా షార్ట్ ఫిల్మ్ స్పేస్లో యూట్యూబ్కి. సో ఐ వాస్ ఆల్వేస్ సార్టెడ్ దట్ వే. లాస్ట్ 2 షార్ట్ ఫిల్మ్స్కి ఐ హ్యాడ్ ఎ ప్రొడ్యూసర్ వంశీ అని, ఆయనకి తోడుగా ఇప్పుడు సంతోష్ అన్నతను. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నో నాన్సెన్స్ గైస్. చెప్పండి స్టోరీ బాగుంది కదా చేసి అంతే, దట్స్ ఇట్. ఎందుకంటే మీకు ఇంకా రియల్ వరల్డ్ లోకి రాలేదు కదా, ఫీచర్ ఫిల్మ్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. బట్ లక్కీలీ వన్ టైమ్ దట్ ఐ యాక్చువల్లీ గేవ్ నరేషన్, ఒక వెబ్ సిరీస్ టైప్, అంటే నా కమర్షియల్ సినిమా బుక్ని అది నరేట్ చేసా ఒక ప్రొడ్యూసర్కి. హీఈస్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఓన్లీ. ఆయనకి చెప్పినప్పుడు హీ లైక్ ఇట్, హీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఇన్ టు వెబ్ సిరీస్ మోర్ దెన్ అ ఫిల్మ్. సో దట్ వాస్ రియలీ నైస్. ఒక ½ an hour నరేషన్ అనుకుంటా. దట్ వాస్ మై ఫస్ట్ నరేషన్ ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ సెటప్లో. ఒక 2 ఉండే ఇలా చేస్తున్నారు. వాళ్ళ కళ్ళకు చూస్తే భయం, అంత పెద్దోళ్ళు మళ్ళీ ఏం చెప్తాం తప్పులు చేస్తాయో. కింద టేబుల్ చూసుకొని హీరో వస్తున్నాడు, హీరోయిన్ వస్తుంది, ఏదో చెప్తున్నాను. మొత్తం అయిపోయింది. ఇద్దరు చిన్న స్మైల్ ఇస్తూ స్టోరీ బాగుంది బట్ టూ లాంగ్ ఉంది, బుక్ నుండి కదా తీసుకున్నది. సో ఒక 6-7 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ చేయొచ్చు. బట్ స్టిల్ యు ఆర్ అ కిడ్ కదా, పోయి షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని దెన్ వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఒక ఓటీటీ ఫిల్మ్, ఒక థియేటర్ ఫిల్మ్ అని మీరు ఒక ఫిల్మ్ చేస్తున్నారు అనుకోండి. యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీరు ఏమనుకుంటారు? నా సినిమా థియేటర్కి వచ్చి జనాలు చూడాలనుకుంటారా, ఎక్కడ చూసినా నా సినిమానే అనుకుంటారా? సినిమా ఇస్ ఎనీ డే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఓకే, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్స్ ప్రకారంగా మాట్లాడుకుంటారు. రియాలిటీ కలెక్షన్స్, టికెట్ బయింగ్ థింగ్. ఒక పర్సన్ ఇంటికి తాళం వేసుకొని వాడు థియేటర్కి రావాలి అంటే ఆ పుల్ ఉండాలి కదా. ఆ పుల్ క్రియేట్ చేయగలగాలి అన్నప్పుడు థియేటర్స్కి ఈ మధ్య ఎవరు రావట్లేదు. సో ఆ పుల్ క్రియేట్ చేయడం కోసం ఏదర్ యూ హ్యావ్ టు గో సెన్సేషనలిజంతో వెళ్ళాలి, విపరీతమైన హీరోయిజం, లేదా ఒక స్పెషల్ ఒక ఏ సర్టిఫికెట్ ఫిల్మ్ ఏదో అలా పెట్టుకున్నా లాగాలి, తీసుకెళ్ళాలి. అలా మీరు థియేటర్కి అలాగా ఓటీటీ ఫిల్మ్ని మీరు వచ్చే ఐడియాస్ని ఓటీటీ ఫిల్మ్ గాను, థియేటర్ సినిమా గాను, థియేటర్ ఫిల్మ్ గాను ఆ కంటెంట్ వాజ్ అలా డివైడ్ చేసుకుంటారా? ఐ ఆల్వేస్ లుక్ ఎట్ థియేటర్ ఓన్లీ అండ్ టచ్ లేదు. బట్ అంటే బేసిక్గా నెపోటిజం అనేది ఉంటుంది కదా, అది కొద్దో గొప్ప నాకు కలిసి వచ్చి జోక్లు వేస్తారు అందరూ, నీకేముందిలే మీ డాడీ ఉన్నారు వెళ్ళిపోవచ్చు ఈజీగా అది ఇది అని. మేబీ టు అన్ ఎక్స్టెంట్ ట్రూ ఓన్లీ. ఐ కెన్ విజిట్ అ ప్రొడ్యూసర్ హూమ్ ఐ వాంట్ ద వెరీ నెక్స్ట్ డే. సో నా థింకింగ్కి థియేటర్కి కేటర్ అయ్యే వాళ్ళకి మాత్రమే నేను చెప్పడానికి చూస్తాను, మోర్ దాన్ ఫర్ ఓటీటీ ఆర్ ఎనీ అదర్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఐడియా లాక్ చేసుకున్నా ఫర్ ఫీచర్, ఇంకొద్ది రోజుల్లో ఐ స్టార్ట్ రైటింగ్. నాకు మైండ్లో విశ్వక్సేన్ గారు ఉన్నారు, ఈజ్ ది మ్యాన్ ఫర్ ద ఫిల్మ్ అన్నట్టు. సో ఐ హ్యావ్ ఆల్ ద కాంటాక్ట్స్ టు గో టు హిమ్. అండ్ విశ్వక్ గారు వస్తున్నారు అంటే డెఫినెట్గా థియేటర్కే కానీ ఓటీటీకో దేనికో వెళ్ళాలి. సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ కాంటాక్ట్స్, లక్
ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఇదంతా. అండ్ నా కాంటాక్ట్స్ ఇవన్నీ ఉన్నా కూడా ఇఫ్ సమ్వన్ టెల్స్ మీ నీకు ఎక్స్పీరియన్స్ లేదు పోయి వర్క్ చేసుకుంటారా అంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. అయితే చెప్తున్నా కదా మా వాళ్ళందరూ రైటర్గా వెళ్ళమంటున్నారు మోర్ దాన్ యాస్ ఎన్ ఏడీ. సో ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. నేను జస్ట్ రైటర్గా జాయిన్ అయ్యే ముందు ఐ విల్ హ్యావ్ అ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ రెడీ అని నా దగ్గర నా ఓన్ది. సో దట్ సైమల్టేనియస్లీ ఐ కెన్ డూ. ఇప్పుడు మీరు డైరెక్టర్ మీ దగ్గర పని చేస్తాను నేను, ఐ విల్ ఆల్సో టెల్ మై స్టోరీ టు సమ్ ప్రొడ్యూసర్. అక్కడ ఒప్పుకుంటున్నారంటే మీ ఫిల్మ్ అయిపోయాక ఐ విల్ గో దేర్ అండ్ వర్క్ ఆన్ మై ఓన్ ఫిల్మ్. ఐ విల్ డూ ఇట్ అంటిల్ ఐ క్రాక్ ఇట్. సినిమా స్థాయిని పెంచాలంటే హై బడ్జెట్స్ స్టార్పులు ఉండాల్సిందేనా? సినిమా స్థాయినే పెంచాలంటే మీరేమనుకుంటారు? మళ్ళీ ఓవర్ యూజింగ్ ద నేమ్ ఆర్జీవి. బేసిక్గా అప్పట్లో he didn't have anything. It was made on 2.2 CR బడ్జెట్ అంట సత్య. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2005లోనో ఎప్పుడో అనుకుంటా ఒక బ్రిటిష్ మ్యాగజైన్లోనో లేదా ఏదో బుక్లో అనుకుంటా 100 films you must watch before you die అన్న దాంట్లో was featured in top 50, not even 100 films. బట్ ఆ లిస్ట్లో టాప్ 50లో ఉండేది సత్య. అంటే ఇంకా వాల్యూ ఏముందని ఫిల్మ్లో. ఇట్ వాస్ అ వెరీ రోడ్ ఫిల్మ్. అంతా రోడ్ల మీద జరుగుతుంది, ఎవరో వస్తున్నారు ఎవరినో కాల్చుకుంటున్నారు, హ్యాడ్ సమ్ అదర్ ఎమోషన్స్ డ్రైవింగ్ ఇట్ కదా. శివ తర్వాత మళ్ళీ ఇంకా ఏదో ఒక్కసారి వచ్చాడు మళ్ళీ ప్రతిసారి చేస్తారా ఏంటి అనుకున్నారు. దాని తర్వాత మళ్ళీ సత్యతో కొడితే అబ్బో మామూలుడు కదరా. మళ్ళీ వచ్చి కంపెనీ, మళ్ళీ వచ్చి సర్కార్. సో ఈ ఆల్వేస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ జానరస్లో. బూత్ కానీ రాత్ కానీ ఇవన్నీ. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ యూ డోంట్ నీడ్ బిగ్ బడ్జెట్స్ టు మేక్ బిగ్ ఫిల్మ్స్ హ్యాపెన్. మనకు ఆస్కార్ రావాలంటే RRRతోనే సాధ్యమైంది. అంత కోట్లు లేకుండా కూడా ఆస్కార్ రావచ్చా? లైక్ అంటే ఒక 5 crores 3 crores తీసిన దాంతో కూడా మనం మన ఎందుకంటే there was a controversy also going on. ఒక పంజాబీ గుజరాతీ ఫిల్మ్ ఇట్ వాస్ సెంట్ టు ది ఆస్కర్స్ బై ద ఇండియన్ గవర్నమెంట్ అఫీషియలీ. RRR వాళ్ళు అంటే సేమ్ ఇయర్లో RRR వాళ్ళు ప్రమోట్ చేసుకుని వాళ్ళు క్యాష్ పెట్టుకుని వాళ్ళు ఏదో చేసి వాళ్ళు చేశారు టు గో దేర్. బట్ టు డైరెక్ట్లీ గో దేర్ స్కిప్పింగ్ ఆల్ దీ స్టెప్స్ విత్ జీరో మనీ, ఇండియన్ గవర్నమెంట్తో కాంటాక్ట్ ఉందో లేదా ఆ ఫిల్మ్లో నిజంగానే అంత కాంటెంట్ ఉందో నాకు తెలియదు బికాస్ ఐ డెంట్ వాచ్ ఇట్. బట్ దట్ ఫిల్మ్ వాజ్ సెంట్ టు ఆస్కర్స్ అంట. అండ్ దాని బడ్జెట్ ఎంతో చూసా 1.5 CR అన్నారు. సో యూ డోంట్ నీడ్ బడ్జెట్స్ టు మేక్ బిగ్ ఫిల్మ్స్. యూ నీడ్ బడ్జెట్ టు మేక్ అ ఫిల్మ్. యా, యూ నీడ్ మనీ టు మేక్ అ ఫిల్మ్ అంతే. ఆ ఫిల్మ్ బిగ్ అవుతుందా స్మాల్ అవుతుందా గ్రేట్ అవుతుందా ఇట్స్ ఇన్ ది ఆడియన్సెస్ అండ్. మధ్యలో అనుకున్నా మర్చిపోయాను మళ్ళీ యాక్టింగ్ గురించి. లైక్ మీరు సీరియల్స్లో చేశారు, దాని తర్వాత సినిమాల్లోకి వచ్చారు కదా. వాస్ దేర్ ఎనీ షిఫ్ట్ బిట్వీన్ బోత్ ఆఫ్ దమ్? అంటే ఇక్కడ లెంత్ పెంచాల్సి వస్తుందా ల్యాగ్ చెయ్యడానికి? ఐ మీన్ ల్యాగ్ కాదు, టు స్ట్రెచ్ ఇట్ మేబీ ఆ ఎమోషన్ 3-4 episodes పండించడానికి. అది బయట అలా జోక్ చేస్తారు, బయట అలా జోక్ చేస్తారు. బట్ నో అంటే లైక్ షూట్ ప్రాసెస్ ఏమైనా చేంజ్ అవుద్దా అంటే డూ యూ హ్యావ్ టు షూట్ అ సీన్ ఫర్ 2 days అంటే ఏంటి అసలు ఏమైనా ప్రాసెస్ మారుద్దా యాక్టర్స్కి ఏంటి? మారుతుంది, ఎందుకంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ప్లేన్కి ఒక్కొక్క మోటివ్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అది టెలికాస్ట్ అవ్వాలి. 1 day షూటింగ్ అంతా పెట్టుకుంటే ఒక 2 to 3 episodes, కొన్ని ప్రొడక్షన్ 3 to 4 episodes షూట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే టెలికాస్ట్కి వెళ్ళాలి, వాళ్ళకి వర్కింగ్ డేస్ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత బెటర్, అలా లెక్కలు ఉంటాయి. అలాంటి మోటివ్తో వర్క్ చేసేటప్పుడు ఫాస్ట్గా చేయాలి. ఫాస్ట్గా చేయాలంటే రోజుకు 9 scenes చేయాలి. 9 scenes చేయాలంటే నేను ప్రతి డైలాగ్ నేర్చుకుంటా, 1 more take చేసుకుంటా, నా 4th take అయినా అడుగుతానంటే అది వర్క్ అవ్వదు. ఆ మోటివ్లో ఆ మోడల్లో వర్క్ అవ్వదు. కాబట్టి ఒక ప్రాంప్టర్ ఉంటాడు. ఇప్పుడు ఆ ప్రాంప్టర్ చెప్తాడు ఫస్ట్ యాక్షన్ అనగానే, అమ్మ ఇంత తొందరగా వస్తావు అనుకోలేదమ్మా అంటే, అమ్మ ఇంత తొందరగా నువ్వు వస్తావు అనుకోలేదమ్మా, నువ్వే కాదురా నేను కూడా అనుకోలేదు, నువ్వే కాదు బాబు నేను కూడా అనుకోలేదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ స్ట్రెచ్. ఎందుకంటే ఆమె అంతసేపు చెప్తే కానీ ఎమోట్ చేస్తే కూడా ఇతను ఇంకొక లైన్ చదివేయాలి. చదివేసినప్పుడు వీడు వినేయాలి, వినేసి వీడు ప్రాసెస్ చేసి వీడు చెప్పాలి. సో అందుకే అంత కొంచెం స్లోగా ఎట్లా లాగ్గా రమ్మరా లోపలికి రా త్వరగా భోజనం చేద్దు కానీ రమ్మా రా లోపలికి రా భోజనం చేద్దామమ్మా అంటాడు. అలాగా నేను చేసి వచ్చాను బాబు టక్కన అరుస్తాడు, నేను చేసి వచ్చాను బాబు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ లాంగ్. అలా అతను చదువుతూ ఉంటాడు ప్రాంప్టర్. యాక్చువల్గా ప్రాంప్టింగ్ ఇవ్వడము ఆర్టే, తీసుకొని డెలివర్ చేయడము ఆర్టే. అదొక సపరేట్ ఆర్ట్, అందరూ చేయలేరు. నేను 2 చోట్ల పనిచేశాను కాబట్టి నేను చూస్తాను. ప్రాంప్టింగ్ ఇవ్వడం కానీ తీసుకొని చేయడం కానీ చాలా కష్టమైన విషయం. నేను సీరియల్స్
ఈజీయా? ఈజీ ఇస్ ఐ మీన్ మేబీ అ లిటిల్ బెటర్, అంటే ఇది ఇంత కష్టపడాలి అది కొంచెం బెటర్లా సీరియల్స్ నుంచి బయటికి రావడానికి కారణమే కంఫర్ట్ జోన్ ఎక్కువైపోయింది. ఇక్కడ నేను డైలాగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రాంప్టర్ 2 సార్లు చదువుకున్నాడంటే అతను చెప్పేస్తాడు. నేను ఇంకా రోజు చేసే పనే. నేను ఒక క్యారెక్టర్ ఇస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుస్తుంది కదా, సేమ్ డైరెక్టర్ కదా ఆల్మోస్ట్. ఐఎమ్ వెరీ కంఫర్ట్ అనమాట. నీట్గా మేకప్ వేసుకొని చక్కటి బట్టలు వేసుకొని కూర్చుంటే యాక్షన్ అంటే అతను చెబుతాడు, మనం చెప్పేసుకోవాలి. సో నాకేంటంటే షార్ట్లోకి వెళ్ళే ముందు బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ ఉండాలి. ఇది ఏంద్రా ఇది కొంచెం కష్టం ఉంది, ఎమోట్ చేయాలి. ఫిల్మ్స్ మీకు అంటే సీరియల్స్లో ఉండింది అలా ఏమైనా వస్తారో పర్టికులర్ డే యూ ఫెల్ దట్ థింగ్ హ్యాపెన్ టు యూ సీరియల్స్లో? ఏది బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్? వెరీ రేర్. ఇక్కడ ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ ఏదైనా బ్లాస్ట్లో ఒక్కటే ఉంటుంది, బ్లాస్ట్ కరెక్ట్గా చేయడము, అలాంటప్పుడు అలాంటి చిన్న ఉంటాయి. కానీ డైలాగ్ పరంగా ప్రిపరేషన్ పరంగా వెరీ రిలాక్స్డ్. అక్కడ ఒక 50 మార్క్స్ పడినా సరే ఒక యాక్టింగ్కి ఓకే డన్ అంటారు. ఇంకొకటి బెటర్ చేస్తానంటే టైం లేదు, నెక్స్ట్ 9 సీన్స్ చేయాలి మనమే అడగబుద్ధి కాదు. ఆ మోడల్ వేరు కదా. మోడల్ అర్థమైన ఎవడు కూడా ఇంకా చేస్తా అట్లా చేయడం అనమాట. డైరెక్టర్ కూడా అందరూ మంచి తీయాలనే ఉంటుంది వాళ్ళకి. ఒకటి సరిగ్గా రాకపోతే ఇంకోటి ఇంకా బెటర్ చేద్దామనే ఉంటుంది అందరికీ. కానీ వేర్ ఆర్ వీఆర్ ఇన్ ద సపరేట్ మోడల్. ఇట్స్ సీరియల్ మోడల్, దానికి పనిచేస్తున్నాం అందరం. సో అప్పుడు ఏం జరుగుతుందంటే దాని ప్రకారంగా టిక్ అయిపోతా ఉండే. 50 to 60 మార్క్స్ వస్తే పాస్. మరీ చెత్తగా చేసేటప్పుడు ఇంకొకటి చేద్దాం అంటారు. అలవాటు అయిన వాళ్ళు 4 రోజులతో అలవాటు అయిపోతుంది, 5వ రోజు నుంచి అందరూ బాగా చేస్తుంటారు. ఇక్కడికి సినిమాలకు వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క డైరెక్టర్, ఒక్కొక్క సెన్సిబిలిటీ ఉన్న ప్రతి డైరెక్టర్ యాక్టర్ మీద అది రిఫ్లెక్ట్ అవ్వాలని రకరకాలుగా చెప్పి దాన్ని బయటికి తెచ్చుకుని ఉంటాడు. సో మనకి యాజ్ అన్ యాక్టర్ ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. రకరకాల నీ దగ్గర పనిచేస్తే ఒకలా ఉంటుంది, నీ దగ్గర పనిచేస్తే ఒకలా ఉంటుంది, ఇంకొకరి దగ్గర పనిచేస్తే ఇంకొకలా ఉంటుంది. నేను మీ దగ్గర చేసిన యాక్టింగ్ అతను చేశాను, అతని దగ్గర చేశాను అనుకోండి, బాడీ లాంగ్వేజ్ అంత వద్దు అనొచ్చు. మీరు స్టేబుల్గా చెప్పకండి, యూజ్ యువర్ హ్యాండ్స్ అనొచ్చు. సో నాకు ఇద్దరికి చేయాలని అంటుంది అనమాట. అందరి దగ్గర చేస్తే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ కూడా 60-70 మార్క్స్ వస్తే కుదరదు షార్ట్కి. కెన్ యూ డూ ఇట్ బెటర్ అంటారు. 90 వచ్చింది అనుకో, ఆల్రెడీ వీ హ్యావ్ గాట్ వాట్ వీ వాంట్, బట్ లెట్ us ట్రై వన్ మోర్. వాట్ ఇఫ్ అంటారు, చేయాలనిపిస్తుంది, అలా చేయాలనిపిస్తుంది. సో ఎక్సలెన్స్ అనేది సినిమాల వైపు ఎక్కువ, దాని మోడల్లోనే ఇన్కార్పొరేట్ అయ్యి ఉంది. సో ఈ కంఫర్ట్ జోన్లో ఎక్కువ రోజులు ఉంటే మనం అక్కడే ఉండిపోతాం, గ్రోత్ కొట్టలేం, భారీ గ్రోత్ రాదు అని నేను అనుకుని దాన్ని వదిలేసి ఇప్పుడు ఫిల్మ్స్లో వచ్చి ఐఎమ్ డూయింగ్ గుడ్ హియర్. రీసెంట్గా సో కౌశిక్ గారు ఉన్నారు కదా, యాక్టర్, సీరియల్ ఆర్టిస్ట్. అవును, ఆయనది ఏదో ఇంటర్వ్యూలో హీ గాట్ అఫెండెడ్ వన్స్ వెన్ సమ్వన్ టోల్డ్ హిమ్ అంట సీరియల్ యాక్టింగ్ వద్దు, టోన్ ఇట్ డౌన్ అని. సో డిడ్ ఇట్ ఎవర్ హ్యాపెన్ టు యూ? అలాంటి స్టేట్మెంట్ ఏమైనా వచ్చిందా? సీరియల్ యాక్టింగ్ వద్దు, టోన్ ఇట్ డౌన్. అవునవును, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే అదొద్దు, ఇది వేరే డ్రామా వద్దు అట్లా అనేవాళ్ళు. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. కమ్యూనికేషన్లో టక్కనే వాళ్ళకి రాకూడదు వచ్చేస్తుందేమో. ప్రతి ఒక్కరికి టైమ్ ఈజ్ మనీ, 2-3 టేకులకి వెళ్ళలేము. సో ఫస్ట్ నీ మైండ్లో ఏదైనా అలాంటి యాక్టింగ్ ఉంటే తీసేయి. యూజువల్గా ఏదైతే అలవాటు అదే చేస్తారు కదా, కాబట్టి వాళ్ళు అదొద్దు, అలా అసలు తీసి పక్కన పడండి, వేరేలా చేయండి అని చెప్పి చెప్తుంటారు. డైరెక్టర్ నుంచి మనం అఫెండ్ అవ్వడం పక్కన పెట్టి అండర్స్టాండ్ చేసుకోవడం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎవరిని తిట్టాలని రారు అక్కడికి, వాళ్ళకి కావాల్సింది తెచ్చుకోవడానికి వస్తారు. ఆ గోల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏం చెప్తారు, తిట్టాడా ఓకే సరే, నువ్వు నీ పిచ్ యాక్టింగ్లో మాని ఇది చెయ్యి అన్నాడు అనుకో, ఓకే ఓకే ఏం కావాలి అంతే, దాని మీద ఉండాలి. అంటే నేను పిచ్చోడినా అలా వెళ్ళకూడదు, మనం నన్ను పిచ్చంటావా అలా వెళ్ళకూడదు. ఆయన ఏం చెప్పినా సరే, ఆయన ఏం చెప్తున్నాడు మనకి ఏం చేయాలని చెప్తే అది మాత్రమే తీసుకొని చెయ్యాలి. ఒక్కోసారి యాక్టింగ్లో ఏంటి అలా చేస్తున్నా, అది వద్దని చెప్పాను కదా, మాట్లాడి కాదు చెయ్యి ఎందుకు వస్తుంది పైకి అని తిడతారు. అవునా ఓకే ఓకే. కొంతమంది యాక్టర్స్ పడేసి ఎందుకు సార్ ఎందుకు గట్టిగా వస్తున్నారు అట్లా వెళ్ళిపోతారు. వీళ్ళ టెంపర్స్ అలా ఉంటాయి, వాళ్ళ టెంపర్స్ అలా ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇద్దరు ఒక గోల్ మీద పనిచేస్తున్నారు. కొంచెం చిన్న అటు ఇటు వచ్చినా డిసప్పాయింట్మెంట్ వచ్చినా కలెక్టివ్ గోల్ వైపు వెళ్ళాలి, సినిమా బాగా రావాలనే గోల్ వైపు వెళ్ళాలి. అదే దృష్టిలో పెట్టుకుంటే ఆ రేజ్ ఉండదు సెట్లో, ఒబీడియంట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు డైరెక్టర్ ఒకవేళ అన్నా సరే నెక్స్ట్ దానికి ఆయన గురు గురు గుడ్ 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 ఇందాక దట్ వాజ్ బగ్గింగ్ ఇట్, నౌ ఇట్ ఈస్ గుడ్, నౌ యూర్ అన్ యాక్టర్ గుడ్ అంటాం. ఓకే సార్. మీకు ఏమన్నా అట్లా యాక్టర్ సరిగ్గా చేయకపోతే ఇరిటేట్ అయ్యి ఎవరో ఇరిటేట్ చేశారు అన్నారు కదా, సో అట్లాంటిది ఏమన్నా జరిగిందా? దేవుడు చేసిన మనుషుల ఫిల్మ్కి ది లీడ్ యాక్టర్ అంటే ఎందుకు అంత ఓపెన్గా చెప్తున్నా అంటే, వాళ్ళు చూసినా కూడా దే నో వాట్ దే డన్ కాబట్టి అక్కడ వస్తాడు. ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్, అందుకే తీసుకున్నా. మళ్ళీ దట్ వాజ్ అవర్ సెకండ్ కొలాబరేషన్. వచ్చాడు సేమ్ ఫస్ట్ టైం చేసినట్టే చేస్తాడు అనుకున్నా. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఆడి గర్ల్ ఫ్రెండ్ లేదు, సెకండ్ అని గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. వాళ్ళ గొడవలు సెట్ మీదకి తేవడం,
నేను కూడా face చేశాను. పోగొట్టడం. నేను ఎందుకు వచ్చి చెయ్యిరా అంట, అది నాకంటే 2-3 years పెద్ద ఏదో అనుకుంటా. రా అది ఇది అనలేక అన్న అని పిలిచే మర్యాద లేక అడిగి ఎందుకు చెయ్యి ఇది చెయ్యి అంటే, ఒక్క నిమిషం రా వస్తున్నా, ఏయ్ ఎందుకు ఎందుకు ఫోన్ చేస్తున్నా అది ఇది అని వాళ్ళేవో గొడవలు, దాంట్లో నాది పోతుంది. సో లాస్ట్కి ఇరిటేషన్ వచ్చేసి ఈ ప్రత్యూష్ అని నా ఫ్రెండ్ సౌండ్ రికార్డిస్ట్, తను అలా కంట్రోల్ చేసుకోలేకపోయి వీళ్ళు గొడవ పడ్డాడు. ఆడేమో నేను వదిలేసి వెళ్ళిపోతా అంటాడు. ఇప్పుడు నా కోపం అంతా తగ్గించుకొని ఆడి దగ్గరికి వెళ్ళి, ఇలా కాదు వేస్ట్ అవుతుంది టైము, నువ్వు చెయ్యాలి కదా, నువ్వు ముచ్చట్లకి తర్వాత పెట్టుకోవాలి కదా, అది ఇది అని నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. సినిమాలో డ్రామా కంటే దాని మేకింగ్లో డ్రామా అది. సో ఇంకా అలా. Anyways, Charan, looking forward for a feature film. థ్యాంక్స్. You can approach me if you think that any role suits me. I'll surely do my best. Okay. Great. Thanks for coming. ఎలా అనిపించింది మీకు ఈ డిస్కషన్? చాలా బాగుంటుందండి. ఇట్ వాస్ రియలీ నైస్. అంటే ఒక కోజీ అట్మాస్ఫియర్ ఇదంతా. ఓకే. ఇట్ వాస్ రియలీ వెరీ న్యూ. ఓకే. ఇండస్ట్రీ వెటరన్స్ కాకుండా కొత్త వాళ్ళు ఒకవేళ వస్తే వెటరన్స్ ఎవరి దగ్గరైనా స్టోరీ ఉంటుంది, ఎవరి దగ్గరైనా ఒక నాలెడ్జ్ ఉంటుంది. అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ప్లస్ తెలుసుకొని మనం గ్రో అవ్వచ్చు, మ్యూచువల్ గా కూడా హెల్ప్ అవుతుంది. అలా అనుకుని చేయడం జరిగింది. బట్ నేను కూడా అనుకోలేదు ఇంత బాగా వస్తుంది, చాలా బాగా మాట్లాడారు. మీ చేత మాట్లాడిస్తానా లేదా అనుకున్నాను, బట్ బాగా మాట్లాడారు. గ్రేట్. చరణ్, ఇందాక ఒకటి చెప్పాను, ఒక డైలాగ్, ఒక సిచ్యువేషన్ ఇచ్చాను, డైలాగ్ చెప్పమని. అవరేం పర్లేదు, దట్ ఈస్ అ కిక్. అసైన్మెంట్ వచ్చేసి ఒక ఇద్దరు లవర్స్ 10 ఏళ్ళ తర్వాత కలిశారు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని షాపింగ్ మాల్ లో ఎక్కడో చూస్తాడు, వెళ్ళి ఫస్ట్ ఏం మాట్లాడతాడు. ఫస్ట్ ఒక మాట చెప్పండి చాలు. అంటే ఎక్స్క్యూజ్ మీ, హాయ్ అలా కాదు. అంటే మీకు ఇందాక ఎమోషన్ కూడా చెప్పారు, చాలా డీప్ గా మూవ్ అయిన, క్లోజ్ గా మూవ్ అయిన, 5-6 ఏళ్ళు మూవ్ అయిన వాళ్ళు కొన్ని కారణాల వల్ల విడిపోయి వాడికి 10 years తర్వాత అమ్మాయి కనపడితే ఎదురుపడి ఏమంటాడు? అంటే వాళ్ళు ఎందుకు విడిపోయారు అంటే ఆ రీజన్ ఒకటి తెలిస్తే మేబీ వీ కెన్ థింక్. ఏదో సమ్ కాస్ట్ అనుకోండి, పెద్దలు ఒప్పుకోలేదు, కాస్ట్ రీజన్స్ వల్ల విడిపోయారు అనుకోండి. ఓకే. 10 ఏళ్ళ తర్వాత కలిసి చూశాడు, 10 ఏళ్ళు ఇంక మాట్లాడుకోలేదు వాళ్ళు, ఆ రోజే కనపడింది. కాస్ట్ ఇష్యూ అయితే ఫర్ ద బ్రేకప్. చెప్పకపోతే నాన్న నేనేదో ఎత్తుకున్నా చెప్తే ఎత్తిందంతా అలా ఏం లేదు బ్రో, పెద్ద వాళ్ళు గంటలు టైం తీసుకుంటారు, అంత ఈజీ కాదు. మేబీ కాస్ట్ ఇష్యూ అయితే వెరీ వీక్ గా వచ్చింది. ఓకే. ఒక వేళ పెళ్ళి అయ్యి ఉంటే, కాస్ట్ ఇష్యూ అయ్యి ఉంటే ఫర్ దేర్ బ్రేక్ చాలా వీక్ గా, నాకే నచ్చలేదు. బట్ ఆన్ సర్ఫేస్ లెవెల్ ఇప్పటికిప్పుడు అంటే ప్రేమకి అడ్డైన కులం పెళ్లి కుదిరిందా, ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? బాగుంది. ప్రేమకు అడ్డైన కులం పెళ్లికి సెట్ అయిందా అంటే కనీసం అక్కడైనా వర్క్ అయిందా అనే కదా అడగడం. దీనికి సెట్ కాలే, అదన్నా ఏడ్చిందా, నీకు పెళ్ళయిందా అనే క్వశ్చన్ కూడా ఉంది అందులో నీకు పెళ్ళయిందా అని కూడా ఉంది. వీడికి తెలియదు కదా పెళ్ళయిందా లేదా అనేది. ఏమో వీడు పెళ్లి కాకుండా వెయిట్ చేస్తుండొచ్చేమో, అమ్మాయి చేసేసుకుంది అనుకున్నాడేమో. ప్రేమకు అడ్డైన కులం పెళ్లికి కుదిరిందా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావైనా పెళ్లి అయిందైనా కాదు, ఎలా ఉన్నావు? ఇప్పుడు హ్యాపీయా? ఓ అక్కడ మరి తన సుఖమే వీడు కోరుకుంటూ ఉన్నాడు అనేది కూడా పాస్ అయింది. ఎలా ఇలాగా ఇంత షార్ట్ టైం లో? కావాలని కాదు స్వామి, నిజంగా అద్భుతంగా చెప్పావు. అసలు మామూలుగా ఇంత ప్రెషర్ లో చెప్పు అంటే రావు, ఎక్కడి నుంచి వస్తాయి? పైగా నీ డౌట్స్ ఉండి బాగుండదేమో పరుగు పోతుంది అన్నీ ఉంటాయి. అయినా సరే యూ డిడ్ ఇట్ మ్యాన్. ఐఎమ్ ఇంప్రెస్డ్. రియలీ గ్రేట్ జాబ్. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్స్. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు మాకు అందరికి లింక్ పెట్టండి, చూస్తాం. షూర్.